హరే కృష్ణ. సో మనం 1 నుంచి 3 వరకు సారాంశంగా తీసుకుంటే, సో నిష్కామ కర్మ చేసుకుంటూ కూడా ఉన్నత స్థాయి యోగాలను ఆచరించవచ్చు అని అర్జునుడికి కృష్ణుడు చెప్పడానికే ప్రయత్నిస్తున్నాడు. నిష్కామ కర్మ యోగం నువ్వు తప్పనిసరిగా నువ్వు చేయాల్సిందే. అయితే నువ్వు అది చేసుకుంటూ కూడా నువ్వు ఉన్నత యోగాల గురించి, అది ఉన్నటువంటి జ్ఞాన యోగం, అష్టాంగ యోగం గురించి నువ్వు ఈ స్థితిలో ఉండి కూడా నువ్వు వాటిని నువ్వు అనుసరించవచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే నిష్కామ కర్మ యోగం సేఫ్ ప్లాట్ఫామ్ అనమాట. మనం మనకి ఇష్టమైనటువంటి బాధ్యతల్ని, కర్మల్ని లేదా కోరికల్ని కొంతవరకు మనం తీర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తూనే మన ఉన్నత స్థాయి వాటి గురించి మనం వెళ్ళొచ్చు అనమాట. కానీ అర్జునుడు మాత్రం వెంటనే పై స్థాయికి వెళ్ళిపోవాలి అని, తన అధికారం లేకపోయినా సరే ప్రస్తుతానికి ఆయన కర్మనిష్టలో ఉన్నాడు. ఎందుకంటే అతను ఇంకా కోరికలు తీర్చుకునే ఆ మనస్తత్వం ఉంది కాబట్టి ఇంకా అతను కర్మలు చేయాల్సిందే, ఆ కర్మయోగాన్ని పాటించాల్సిందే. దాన్ని వదిలేసి ఓకేనా నేను ఎలాగైనా ఈ బాధ్యత నుంచి తప్పించుకోవాలని ఏదో ఉన్నత స్థాయికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు. ఓకేనా. కానీ ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఫస్ట్ స్థిరత్వం కావాలి. స్థిరత్వం ఎలా వస్తుంది? హృదయం శుద్ధి పడితే వస్తుంది. నిష్కామ కర్మ యోగంతోనే హృదయం శుద్ధి అవుతుందే కానీ ఇంకా వేరే యోగాలుకి ఒక అర్హత కావాలన్నమాట. అది నిష్కామ కర్మ యోగం అయిన తర్వాత వేరే వాటికి మనం వెళ్ళగలుగుతాం. అంతే. దాని అర్థం ఏంటంటే ఏ యోగం అయినా వెళ్ళడానికి, సాధన చేయడానికి నిర్ణయించేది మన ఇష్టం కాదనమాట. నేను జ్ఞాన యోగం అంటే వెళ్తాను, నేను అష్టాంగ యోగం చేస్తాను, నేను రాజయోగం చేస్తాను అని మనం నిర్ణయించుకొని మాకు ఏది ఇష్టమైతే అది చేయడానికి ఆ యోగం లేదనమాట. మనం అర్హత సంపాదించిన వాళ్ళు మాత్రమే ఆ యోగాల వైపు వాళ్ళు వెళ్తారే తప్ప మనకి చాయిస్ లేదనమాట. అది చేసుకోవడానికి, ఇది తీసుకోవడానికి, దీంట్లో నాకు ఈ అంశాలు ఇష్టము, దాంట్లో నాకు ఈ అంశాలు నాకు ఇంకా బాగా నచ్చినాయి అని చెప్పేసి మనకి అక్కడ చాయిస్ లేదనమాట. అర్హత సంపాదిస్తేనే ఆ యోగాలకు మన అర్హతలు పొందిస్తాం అన్నమాట. సో పూర్వవాసన నుండి ముక్తి అయినట్లయితేనే మన జ్ఞాన యోగానికి వెళ్ళాల్సి వస్తుంది. మన జ్ఞానంలోకి వెళ్ళగలుగుతాము, ఆ జ్ఞాన యోగం మనం స్థిరంగా ఉండగలుగుతాము. లేకపోతే నిష్కామ కర్మ యోగమే మనకు సాధన మార్గం అవుతుంది ఇక్కడ. సో అంటే ఎటువంటి కోరికలు లేకుండా కర్మలు చేయడం నిష్కామ కర్మే మన సాధన మార్గం. సో కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఉన్నత యోగం గురించి పరిచయం చేశాడే కానీ అర్జునుడిని వెంటనే స్థాయికి వెళ్ళమనలేదు. సో కర్మయోగం పాటిస్తూ ముందు స్థాయికి కావాల్సిన అర్హత సంపాదించవచ్చు. కాబట్టి నువ్వు ప్రాక్టీస్ చేస్తూనే నువ్వు క్రమంగా నీ హృదయంలో అన్ని శుద్ధమైన తర్వాత అప్పుడు నువ్వు కావాలంటే నువ్వు అడవుల్లోకి వెళ్ళు, లేకపోతే నువ్వు సన్యాసం తీసుకోలేక నువ్వు ధ్యానం చేసుకో అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ప్రస్తుతానికి నీ కర్తవ్యం ఏంటంటే నువ్వు ఈ యుద్ధము చేయాల్సిందే, కానీ ఎటువంటి ఆసక్తి లేకుండా, ఎటువంటి ఆశయాలు లేకుండా, ఏది ఆశించకుండా, ఏదో నీ కోసం నువ్వు చేస్తున్నావు అని కాకుండా ఇది ధర్మం కోసం చేస్తున్నాను లేదా కృష్ణుడి కోసం చేస్తాను అన్న భావన నువ్వు చెయ్యి అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. సో ప్రతి ఒక్కరూ యోగ నిత్యం ద్వారా కృష్ణుడు చేరవలసిందే. ఏ యోగాలైనా సరే ఫైనల్ గా కృష్ణుడు చేరుకోవాల్సిందే. అయితే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కృష్ణుడే దేవాదేవుడు, అల్టిమేట్ గా కృష్ణుడే యోగేశ్వరుడు. యోగం అంటే కృష్ణుడికి నిరంతరంగా శాశ్వతంగా ఆయన ధామంలో ఆయనకి సేవ చేయడమే అత్యుత్తమైనటువంటి చివరి అంకం అని ఓకేనా ఇప్పుడున్న వాళ్ళు చాలా మందికి తెలియదు. అంటే పేరు కోసం ఎన్నో యోగాలు చేస్తున్నారే కానీ అంతిమ లక్ష్యము ఆ యోగేశ్వరుడిని కృష్ణుడిని చేరడం అనేది మాత్రం ఇది రహస్యాల్లోకి అతి ముఖ్యమైన రహస్యం అన్నమాట. సో అది తెలియకపోవడం చాలా దురదృష్టకరం అన్నమాట. సో ప్రతి ఒక్కరు యోగనిచ్చిన యోగా లాట ద్వారా సకామ, నిష్కామ, జ్ఞాన, అష్టాంగ, అల్టిమేట్ గా భక్తి యోగానికి వచ్చి, భక్తి యోగం అంటే ఫైనల్ గా కృష్ణుడికి సేవ లేదా విష్ణువుకి సేవ చేయడమే ప్రతి ఆత్మ యొక్క అంతిమ స్థితి అన్నమాట. పరిపూర్ణత స్థితి అన్నమాట. ఒకటి యోగ నిత్యం ద్వారా ఒకటి చేసుకుంటూ భక్తి యోగానికి వెళ్ళొచ్చు, లేదా గురువు ద్వారా అయితే చాలా సులభంగా ఆ భక్తి యోగానికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఈ యోగ నిత్యానికి ఇది మార్గం కాదనమాట. అప్పుడు మనకి శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ, అప్పుడు అది క్రమం అయిపోతుంది అనమాట.
కాబట్టి మనకి యోగా ఈ నిచ్చెన ద్వారా యోగా ల్యాడర్ ద్వారా మనం భక్తి యోగాన్ని చేరుకోవచ్చు, లేదా గురువు ద్వారా సులభంగా భక్తి యోగానికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? అప్పుడు నేను జ్ఞాన యోగంలో ఉన్నానా, నేను అష్టాంగ యోగంలో ఉన్నానా, నేను అది మనకు అవసరం లేదన్నమాట. అప్పుడు అలాంటి బెంచ్ మార్కులు మనం చూసుకోవాల్సిన అవసరం మనకు లేదన్నమాట. కాబట్టి ఇతర యోగాలకు మనం అర్హత సంపాదించవాలనే, కానీ భక్తికి అర్హత అయితే అవసరమే లేదన్నమాట. ఇతర యోగాలకి ఖచ్చితంగా మనం చూసామన్నమాట. ఓకేనా? సో మానవుడు ఇప్పుడు ఈ చాటుగా మనం చూస్తే, ఈ మానవుడు నేరుగా మనం కర్మయోగానికి వెళ్ళగలం. ఎందుకంటే మన జంటలకు మనం చిన్నప్పటి నుంచి మనకి చేతులు, కాళ్ళు, ఓకేనా, ఇంద్రియాలు ఇవి పనిచేయడం అనేది సహజం. కాబట్టి ప్రతి ఒక్కరము సకామ కర్మయోగంలో ఉంటాం మనం. ఓకేనా? సో కర్మయోగం చేయడం అనేది సహజ సిద్ధ స్థితి అన్నమాట, ఏ మానవుడు ఎవరికైనా సరే. కాబట్టి సహజంగా అతను సకామ కర్మయోగంలో ఉంటారు. అందరూ కూడా కోరికలు తీసుకునే క్రమంలోనే ఉంటారు. కానీ దాని తర్వాత నిష్కామ కర్మయోగం వెళ్ళాలి. అది మనకి ముక్తినిస్తుంది. మన హృదయాన్ని శుద్ధి చేసి క్రమక్రమంగా మనం ముక్తికి అర్హులవుతాము అని తర్వాత అతను తన జీవితంలో తను పడిన ఎన్నో దెబ్బలు కావచ్చు, లేకపోతే తను ఒక గొప్ప వ్యక్తిని అతను కాంటాక్ట్ అయి ఉండొచ్చు, లేదా ఇంకొకరు గురువుని ఎవరిని పట్టుకున్న తర్వాత ఈ కోరికల వల్ల మనకు ఒరిగేదేం లేదు, మన కోరిక లేని స్థితికి వెళ్ళాలి అటువంటి థాట్స్ రావడానికి లైఫ్ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, లేదా ఇంకెవరితో మనం సాంగత్యం చేయడం వల్ల వాళ్ళు మనకి దీన్ని ఇంట్రడ్యూస్ చేసి ఉండొచ్చు. ఖచ్చితంగా సహజంగా కర్మయోగానికి వెళ్ళిపోతాం. అయితే ఆ కర్మయోగాన్ని నుంచి మనం చూస్తే యారో మార్క్ వెళ్ళి జ్ఞానయోగం, అక్కడి నుంచి క్రమక్రమంగా అష్టాంగ యోగం, అంతిమంగా మళ్ళీ గురువు కట్టుకుంటేనే భక్తి యోగం లేదా కృష్ణ భక్తిలోకి రాగలుగుతాం. అయితే ఈ కర్మయోగం నుంచి ఆయన జ్ఞానయోగం వెళ్ళాలంటే హృదయం శుద్ధి కావాలా, అది అర్హత లేదంటే అతను జ్ఞానయోగాలకు పోలేడు. అలాగే జ్ఞానయోగంలో వచ్చిన వాడు తన మనసుని, తన బుద్ధిని, ఓకేనా, మొత్తాన్ని కూడా ఫోకస్ చేయాలన్నమాట. సో జ్ఞానంతో ఫోకస్ చేయాలి. సో అది జరిగిన తర్వాత మాత్రమే అతను అష్టాంగ యోగంలోకి అడుగు పెట్టగలుగుతాడు. అది అర్హత అన్నమాట అష్టాంగ యోగంలోకి రావడానికి. అంతేగాని కర్మయోగం నుంచి డైరెక్ట్ గా అష్టాంగ యోగాలకు పోలేడు. కర్మయోగంలో హృదయం శుద్ధి పడకుండా జ్ఞానయోగాలకు పోలేడు. అల్టిమేట్ గురు పనులు మళ్ళీ భక్తి యోగం లేదా కృష్ణ సంబంధంలోకి వెళ్తాం అన్నమాట. సో కాబట్టి మానవుడు నేరుగా మనం వెళ్ళలేము, దేనికి జ్ఞానయోగానికి అష్టాంగాలకు మనం నేరుగా వెళ్ళలేము అన్నమాట. అయితే ఇదే మానవుడు గురు పరంపరలో గురువుగాని పట్టుకొని భక్తుల సాంగత్యంగా చేయగలిగితే సాధన మార్గంతో అతను డైరెక్ట్ గా భక్తి యోగం లేదా కృష్ణ సంబంధంలోకి వెళ్ళిపోగలుగుతాడు. అతనికి అవకాశం ఉంది. భక్తికి అర్హత లేదు అసలు. భక్తికి ఇతను హృదయం శుద్ధి పడిన వాడు మాత్రమే భక్తిలోకి రావాలి, లేదా ఇన్ని వేదాలు చదివిన వాడు మాత్రమే భక్తిలోకి రావాలి, లేదా పలానా ఇన్ని సంవత్సరాలు అతను పలానా సాధన మార్గం చేసిన వాడు మాత్రమే భక్తి యోగ అర్హత అంటే అసలు ఏమీ అర్హత లేదన్నమాట. ఓకేనా? అర్హత సింపుల్ ఒకటే అన్నమాట. అర్హత ఏంటి అని అంటే తనకి ఆ భక్తి బీజం లేదా భక్తి కృష్ణుడి మీద నమ్మకం, లేదా ఆ భక్తి మార్గం మీద కొద్దిగా నమ్మకం ఉంటే చాలన్నమాట. ఆ నమ్మకం అంటే ఆ శ్రద్ధ, సింపుల్ గా ఎవరి ద్వారానో ఏదో చూసి ఎక్కడ ఇంప్రెస్ అయి ఉన్నా కూడా చాలు, అతనికి ఆ బీజం పడిపోతుంది అన్నమాట. ఉదాహరణకి ఎవరైనా అనుకున్నారు అనుకోండి, నాకు తెలిసింది ఏ విధంగా సరే మాలలు చేయడం అనేది, లేదా హరే రామ హరే కృష్ణ ఈ మంత్రం ద్వారా మనం ఖచ్చితంగా గోలోకం చేరుకోవచ్చు అని అతనికి ఆ నమ్మకం కలిగిందంటే, కానీ ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను, ఏదో ఒక రోజు నేను మాలను నేను చేయాలి అని అతను అనుకున్నా కూడా చాలన్నమాట. అతనిలో శ్రద్ధ వచ్చేసినట్టే, అతనిలో భక్తి బీజం పడిపోయినట్టే. ఆ భక్తి బీజం అర్హత అన్నమాట భక్తి యోగంలోకి వెళ్ళిపోవడానికి. జస్ట్ అతను అప్రిషియేట్ చేసేదాన్నమాట. ఎంత బాగుంది ఈ మందిరం, ఎంత బాగుంది, కీర్తనలు ఎంత బాగున్నాయి, ప్రసాదం ఎంత బాగుంది, జస్ట్ అప్రిషియేట్ చేసే చాలు అన్నమాట. అప్రిషియేట్ చేయడంతోనే అతనికి బీజం పడిపోయినట్టే. నేను రోజు రావాలి ఈ ప్రసాదం తీసుకోవడానికి, అయితే నేను ఈ దర్శనం నేను రోజు రావాలి, ఈ భక్తులు కలవడానికి నేను రోజు రావాలి, నేను కృష్ణ కథ చాలా బాగుంది ఇక్కడ నేను వినడానికి నేను రావాలి అని అనుకున్నా కూడా చాలన్నమాట. అసలు భక్తి బీజం పడిపోయినట్టే. సో ఆ చిన్న శ్రద్ధ ఎవరికున్నా సరే వాళ్ళు భక్తి యోగాల అర్హులు అన్నమాట.
అంతే. ఇంక వేరే ఏది వాళ్ళకి అర్హత, వేరే ఏ అర్హత వాళ్ళకి అవసరం లేదు. జస్ట్ ఇన్ థాట్ లో ఎప్పటికైనా నేను 16 మాలు చేయాలి అని అనుకున్నా కూడా అతను భక్తి బీజం పడిపోయినట్టే. అంటే భక్తి చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు లేదు, అవసరం. మిగతా యోగాలకైతే ఖచ్చితంగా అర్హత సంపాదించాలన్నమాట. అతను ఇంకొక యోగంలో ఇంకొక సాధన మార్గంలో ప్రవేశించాలి. అయితే అల్టిమేట్ గా మాత్రం ఆ మార్గం నుంచి వచ్చినా సరే, ఈ మార్గం నుంచి వచ్చినా సరే, అల్టిమేట్ గా కృష్ణుడు ఎవరని తెలుసుకోవాలి, కృష్ణుడు దేవాదుడిని తెలుసుకోవాలి, కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఆ కృష్ణ సంబంధంలో సేవల్లోకి దిగాల్సిందే అనమాట. అలా దిగనప్పుడు, చేయనప్పుడు చేసేదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం లాస్ట్ క్లాసెస్ లో యాక్చువల్లీ నేను ప్రతి చాప్టర్ నేను ఒక ఇంట్రొడక్షన్, నేను అధ్యాయం సారం చెప్తాను. బట్ నేను 3.1 ముందే చెప్పాల్సి నేను చెప్పలేదు. ఎందుకంటే నేను ముఖ్య ప్రాముఖ్యత నేను ఎక్కువ ఇచ్చింది ఎలా అర్జునుడు తన ఎటువంటి కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అది నేను మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్న భావనలో నేను ఆ అధ్యాయం యొక్క క్రమ పద్ధతిలో మనం ఏ విధంగా ఇది విభజించబడింది, లేదా మనకు సులభంగా ఆ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం కొన్ని విభాగాల కింద, కొన్ని శ్లోకాల కింద ఆల్రెడీ మనం డివైడ్ చేసుకున్నాం. అది మనం సెకండ్ చాప్టర్ చెప్పుకున్నాం, కానీ థర్డ్ చాప్టర్ చెప్పుకోలేదు ఇంకా. ఇప్పుడు మనం చూస్తాం అన్నమాట. సో ఎందుకంటే సో అర్జునుడి యొక్క కన్ఫ్యూజన్ ని మీకు కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా సరే అర్జునుడి స్థితిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను డైరెక్ట్గా దాంట్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు మనం అధ్యాయం యొక్క సారం చూసుకుంటాం. సో మొదటి 2 శ్లోకాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అర్జునుడు యుద్ధం చేయుటయా లేక సన్యసించుటయా అనే సంశయంలో ఉన్నాడు ప్రస్తుతానికి. కానీ క్లారిఫై చేయమంటున్నాడు అనమాట. అంటే నేను కర్మయోగాన్ని చేయాలా లేకపోతే జ్ఞానయోగాన్ని చేయాలా అని అతను అతను కన్ఫ్యూజ్ అయి ఉన్నాడు. అది అతను అడిగాడు ఇప్పుడు ఫస్ట్ శ్లోకాస్. అలాగే 3 నుంచి 9 వరకు శ్లోకాసు ఓకే. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సన్యసించుట కంటే నిష్కామ కర్మయోగమే అర్జునుడికి మేలు అని శ్రీకృష్ణుడు బోధించును. ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. నిష్కామ కర్మయోగం చేయడమే మేలు, ప్రసంగం సన్యసించుట కంటే అని కృష్ణుడు అర్జునుడికి చెప్పేది ఇప్పుడు మనం చూస్తాం అనమాట. 3వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు. 10 నుంచి 16 వరకు కర్మకాండ నుంచి కర్మయోగం వైపు నడిపిస్తాడు అనమాట డైరెక్షన్ కృష్ణుడు. అంటే కర్మకాండకి కర్మయోగానికి డిఫరెన్స్ ఏంటి అంటే, కర్మకాండ అంటే దేవతల్ని ఆరాధించడం అనమాట, లేదా దేవతలకి మన రిజల్ట్స్ ఇవ్వడం. ఆశించకుండా దేవతలకు అర్పించడం అనమాట. దేవతలకి అర్పించడమే కర్మకాండ. సో కోరికలతో ఉండడం కంటే కూడా, కోరికలతో మనం ఈ కర్మయోగాన్ని చేయడం కంటే కూడా కోరికలు లేకుండా కృష్ణుడికి అర్పించడం మేలు. కర్మయోగం అంటే కృష్ణుడికి అర్పించడం, కర్మకాండ అంటే దేవతలకు అర్పించడం. సో దేవతలకు అర్పించడం కంటే కూడా కృష్ణుడికి అర్పించడం మంచిది అని తను అటువైపు నడిపిస్తున్నాడు అనమాట అర్జునుడి. తర్వాత 17 నుంచి 35లో అర్జునుడు నిష్కామ కర్మయోగం చేసి ఆదర్శంగా నిలవాలని చెప్పుటయే కాక శ్రీకృష్ణుడు కూడా ఈ భౌతిక జగత్తులో ఒక ఉదాహరణగా నిష్కామ కర్మ చేస్తున్నట్టు చెప్పును. ఇప్పుడు అర్జునుడిని ఎంకరేజ్ చేయాలి, ఎట్లయినా సరే యుద్ధం చేయాలని చెప్పేసి ఎంకరేజ్ చేయాలి. సో కాబట్టి అర్జునుడికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు అనమాట కృష్ణుడు. పలానా జనక మహారాజు కూడా ఈ విధంగానే తన బాధ్యతలు నిర్వర్తిస్తూ తన అంతిమంగా భగవంతుడికి చేరుకున్నాడు అని చెప్పడానికి. అలాగే కృష్ణుడు కూడా తనకు తానే ఎగ్జాంపుల్ చేశాడు. నాకు ఇక్కడ ఈ ప్రపంచం నాకు చేయడానికి ఇంకేమీ లేదు, కానీ నేను కూడా ఏమి ఆశించకుండానే ఈ మొత్తం జగత్తుని నేను పాలిస్తా ఉన్నాను. నాకు మీ నుంచి నాకు ఏం వద్దు, ఇది ఈ జగత్తు నుంచి నాకేదో వస్తుందని నేను ఇది చేయట్లేదు, కానీ ఇది నా బాధ్యత. నేను ఈ భౌతిక సృష్టిని సృష్టించాను కాబట్టి ఈ భౌతిక సృష్టిని మెయింటైన్ చేయడం కూడా నా బాధ్యత అని నేను కూడా ఇక్కడికి వచ్చి నేను లీలలు చేస్తూనే ఉన్నాను. నేను కూడా ఇక్కడ నుంచి చాలా కార్యాలు చేస్తున్నాను. కాబట్టి నేను కూడా నిష్కామ కర్మే చేస్తాను ఇక్కడ కూడా వచ్చి. కాబట్టి నువ్వు కూడా మిగతావన్నీ పక్కన పెట్టి ఏమీ ఆశించకుండా నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పేసి కృష్ణుడు తానే ఒక ఎగ్జాంపుల్ కింద అర్జునుడికి చెప్పాడు అన్నమాట. ఆ తర్వాత అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు. ఏమని అంటే, అసలు ఒక జీవుడు
ఎందుకు తనకి ఇష్టం లేకపోయినా, ఇది మంచిది కాదని తెలిసినా, ఇది పాప కార్యం అని తెలిసినా కూడా ఎందుకు బలవంతంగా పాప కార్యాల్లో ఇరుక్కుంటాడు అని ఒక ప్రశ్న వేస్తాడు అర్జునుడు 36లో. దానికి అర్జునుడు కృష్ణుడు సమాధానంగా, కామమే అతి భయంకరమైన శత్రువైనదని, ఆ కామమును జయించడమే అతి ముఖ్యమైనదని కృష్ణుడు హెచ్చరిస్తాడు అన్నమాట 36 నుంచి 43లో. సో అర్జునుడు ఆ ప్రశ్న వేశాడు 36లో, ఏమని, ఎందుకు ఒక వ్యక్తి నిస్సహాయంగా తనకి ఇష్టం లేకపోయినా సరే, పాపం చేయడం తనకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా ఎందుకు తనకు తానే నిస్సహాయతగా వెళ్ళి ఆ పాప కార్యంలో లేదా పాప కర్మల్లో ఇరుక్కుంటాడు అన్నదానికి కృష్ణుడు, కామమే అత్యంత భయంకరమైన శత్రువు, ఆ కామం వల్లనే ఆ వ్యక్తి తెలియకుండానే తనకి ఇష్టం లేకపోయినా సరే తన బలవంతంగా లాగబడతాడు అని. యాక్చువల్గా కామం అంటే ఏంటి, ఆ కామం ఎక్కడ నివసిస్తుంది, ఆ కామం వల్ల ఎంత ప్రమాదం ఉంది మానవుడికి, సో ఇవన్నీ కూడా మనం 36 నుంచి 43లో మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. సో ఇది ఈ అధ్యాయం యొక్క సారాంశం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం 34లోకి వెళ్తాం. కృష్ణుడు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. నా కర్మణ మనారంభ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యాసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. న కర్మణ మనారంభ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యాసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. న కర్మణ మనారంభ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యాసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. కేవలము కర్మను చేయకపోవడం ద్వారా మనిషి కర్మఫలం నుండి బయటపడడు. అలాగే కేవలము సన్యాసం ద్వారా అతడు పూర్ణతను సాధించలేడు. సో కృష్ణుడు చాలా మనలో ఉన్నటువంటి నార్మల్ సింపుల్ మైండ్ సెట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేవలం నేను కర్మలు చేయడం వల్లే కాదు నేను కర్మలు ఇరుక్కుంటున్నాను, కాబట్టి నేను కర్మలు చేయకుండా ఉంటే నాకు మళ్ళీ నా కర్మలు నాకు అంటుకోవు కదా అని మనం జనరల్ గా మనం కొన్ని బాధ్యతల నుంచి లేదా కొన్ని పనుల నుంచి మనం దూరంగా వెళ్ళిపోతాం. ఎందుకంటే నేను కార్యాలు చేస్తేనే కదా, నేను పెట్టుకుంటేనే కదా నాకు ఈ సమస్యలన్నీ వచ్చేది. అసలు నాకు వాళ్ళతో పెట్టుకోకుండా నా పని నేను చేసుకుంటా ఉంటే నాకు ఈ సమస్యలే రావు కదా, నాకు అసలు ఈ కర్మలే నాకు అంటుకోవు కదా అని. కానీ కృష్ణ ఏమంటాడంటే, కేవలం కర్మను చేయకపోవడం ద్వారా మన కర్మ ఫలాల నుండి మనం బయటపడలేము. అలాగే నేను సన్యాసం తీసేస్తున్నాను కాబట్టి ఇంకా నేను భగవంతుడికి దర్శనం చేసుకునే అర్హత నాకు వచ్చేసింది అనుకుంటే కూడా కేవలం సన్యాసం తీసుకుంటే పరిపూర్ణ సాధించినట్టు కాదు. వాళ్ళ హృదయం శుద్ధి అయ్యి భక్తి యోగంలో భగవంతుడితో సంబంధం పెట్టుకొని గురు దశ నిర్దేశాల్లో వెళ్ళి భగవంతుడికి తనను తాను సమర్పించుకుంటే తప్ప అతను పరిపూర్ణ సాధించలేడు. సో కేవలం నేను కర్మల్ని చేయకపోవడం వల్ల నేను కర్మని తప్పించుకుంటా ఉంటే అది పొరపాటు అని కృష్ణుడు అన్నాడు. అలాగే ఎట్లయినా సరే సన్యాసం అయిపోతే నాకు చాలు అనుకుంటే అది కూడా తప్పే. అది ఆ విధంగా కూడా మనం కృష్ణుని మనం చేరుకోలేము. సో మనం చూస్తాం అన్నమాట దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. సో కార్యాలు బాధ్యతలు పనులు చేస్తేనే కదా మన కర్మలు అంటుకునేది. కాబట్టి నేను ఎందుకు ఆ బాధ్యత నిర్వర్తించాలి, కాబట్టి నేను ఎందుకు ఆ కార్యాలు చేయాలి, నేను ఎందుకు ఆ పనులు నేను పూసుకోవాలి అనవసరంగా. ఓకేనా. కాబట్టి నేను పూసుకుంటేనే కదా నాకు ఈ కర్మలన్నీ వచ్చేది, కాబట్టి వాటిని నేను చెయ్యను, నాకు అవసరం లేదు అని మనం పక్కకెళ్ళిపోతాం. అలాగే మనం సన్యాసం తీసుకుంటేనే కదా మనం పరిపూర్ణ సాధించేది, కాబట్టి ఎట్లయినా సరే సన్యాసం తీసేసుకోవాలి మనం అనుకుంటే కూడా పొరపాటే. కేవలం సన్యాసం అంటే కేవలం ఏదో డ్రెస్ వేసేసుకొని లేకపోతే మనం కావాల్సినటువంటి తిలకము ఆ ధారణ అన్ని పెట్టుకొని చేసుకొని నేనేదో నాకు కుటుంబం లేదు లేదా నాకు ఇంకేం బాధ్యతలు లేవు అని గమ్ముగా
కేవలం నేను సన్యాసం తీసుకుంటే అది పరిపూర్ణ సాధించినట్టు కాదు. చాలా సందర్భాల్లో ఒకసారి అనుకుంటాం అనమాట, భక్తిలో అనవసరంగా మనం సేవా బాధ్యతలు తీసుకొని గురువు దగ్గర తిట్లు తినడం దేనికి, లేదా ఆయన కోపానికి గురవడం దేనికి? ఏదో మనం వచ్చామా, మన పని మనం చేసుకున్నామా, ఏదో హాజరైపోయినామా, మనం వెళ్ళిపోతే మనకి ఎటువంటి మనం గురువు దగ్గర మనం తిట్లు తినాల్సిన అవసరం మనకు లేదు, లేదా ఆయన కోపానికి మనం గురి అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి లేదా ఆయన 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 ఇబ్బంది పడే పరిస్థితుల్లో మనం ఎందుకు తెప్పించాలి, అనవసరంగా మనం బాధ్యతలు తీసుకొని అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ యాక్చువల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కర్మలు చేయడం ద్వారా మాత్రమే మన కర్మ నుంచి బయటపడగలం. మనం బాధ్యతలు తీసుకోవడం ద్వారా మాత్రమే మన కర్మ నుంచి బయటపడగలం. బాధ్యతలు తీసుకోకపోతే మన కర్మ నుంచి మనం బయటపడలేం. అది ఎవరైనా సరే, బ్రహ్మచారి అయినా, గృహస్థ అయినా, వానప్రస్థ అయినా, సన్యాసి అయినా సరే. కృష్ణుడికి తన వంతుగా, తన బాధ్యతగా గురువు యొక్క దశానిర్దేశంలో బాధ్యతలు తీసుకుంటేనే, ఆ బాధ్యతల్ని తనకి ఇష్టం, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మనకి కష్టంగా ఉన్నా సరే, ఆ ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని, ఆదేశాన్ని మనము దాంట్లో కొంత ఇబ్బంది పడచ్చు, అది మనం ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు, కానీ అది నిర్వర్తించడంలో మాత్రమే మన హృదయం శుద్ధి అయ్యేది. కానీ చాలా సందర్భాల్లో మనం అవి చేయకుండా ఉంటేనే మేలే, మనం కొంచెం దూరంగా ఉంటేనే మేలే, మనం అవసరానికి మనం ఏదైనా చేసే చాలులే అని అనుకుంటే మాత్రం మన హృదయం ఎప్పటికీ శుద్ధి కాదన్నమాట. సో ఇక్కడ మన అందరూ ఏమనుకుంటామంటే, మనం పనులు చేస్తేనే కదా మనకు అనవసరంగా ఈ తిట్లో, లేదా అనవసరంగా కొంతమంది మనల్ని మెచ్చుకోవచ్చు, కొంతమంది మనల్ని క్రిటిసైజ్ చేయొచ్చు, కొంతమంది మనల్ని అపహాస్యం చేయొచ్చు. కాబట్టి నేను అసలు ఒప్పుకోకపోతేనే మేలు, నేను అసలు దాన్ని తీసుకోకపోతేనే మేలు కదా, అది నేను చేయకపోతేనే మేలు కదా, అప్పుడు మన వల్ల గురువు ఏమి ఇబ్బంది పడదు కదా, మన వల్ల ఆయన ఏమి అసహనానికి లోన్ కాడు కదా అని అలాంటి ఒక మైండ్ సెట్ లో మనం ఉంటాం అన్నమాట. కానీ వాస్తవానికి ఏంటంటే, బాధ్యతతో కూడుకున్నటువంటి సేవలు, బాధ్యతగా తీసుకొని చేసే సేవలు వల్లనే హృదయం శుద్ధి అవుతుంది. హృదయం శుద్ధి అయితేనే, ఓకేనా, మనలో ఉన్నటువంటి హృదయం శుద్ధి అవ్వడం అంటే మనలో అలిషడ్ వర్గాలు, ముఖ్యం చెప్పాలంటే ఏమంటారు, మనలో ఉన్నటువంటి అపరాధాలు తొలగిపోతా ఉంటాయి అన్నమాట. మనలో మనకు అనిపించాలన్నమాట. అంటే ఎప్పుడైతే గురువు మనల్ని కరెక్ట్ చేయడానికి, మనం తప్పులు చేసినా కరెక్ట్ చేయగలుగుతాడు. తప్పుల్లో ఆయన తెలుసు, మనం తప్పులు చేస్తామని తెలుసు. ఆయన తెలుసు మనం దేనికి అర్హతలు అవుతాం, దేనికి అర్హులు కాము, ఏది మనం చేయగలము, ఏది మనం చేయలేము ఆయనకు బాగా తెలుసు. కానీ ఆయన ఏది చేయమంటే మనం దాన్ని ఎంత మన సాయి శక్తుల దేని నేర్చుకోమంటే, దేనికైనా సిద్ధమవ్వండి అని అంటే, దానికోసం మనం పడేటువంటి తపన, ఆరాటం, తాపత్రయం ఎలాగైనా సరే మనం నెరవేర్తించాలి, అది జరగకపోవచ్చు అని మనం ముందుకు దిగినప్పుడు మాత్రమే, ఆ కార్యాలు చేసినప్పుడు మాత్రమే మన కర్మ నుంచి బయటపడగలమే తప్ప, ఓకేనా, మనము దూరంగా ఉంటూ, ఓకేనా, మనకి ఇష్టమైంది మనం సేఫ్ గా ఉండే దగ్గర, మనకి ఎవరు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మనం మన జోన్ లోనే మనం, ఓకేనా, ప్రశాంతంగా ఉంటే మాత్రం మన కర్మలు దొరకవు అన్నమాట. సో అందుకే ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు నీ బాధ్యతలను ఖచ్చితంగా నీ బాధ్యతను నిర్వర్తిస్తే నువ్వు కర్మ నుంచి బయటపడగలే, కానీ నువ్వు బాధ్యత నుంచి నువ్వు కానీ తప్పించుకోవాలని నువ్వు ప్రయత్నిస్తే, నువ్వు అనుకుంటున్నావు నేను యుద్ధం నుంచి నేను వెళ్ళిపోతే నా కర్మలు ఆటోమేటిక్ తొలగిపోతుంది, నేను చేసింది ఏం లేదు కాబట్టి నాకు ఎటువంటి శిక్షలు లేవు, నాకు ఎటువంటి పాపాలు లేవు అని అర్జునుడు అనుకుంటున్నాడు. అది సర్వసాధారణంగా మనలాంటి బద్ధ జీవులు తీసుకునేటువంటి నిర్ణయం అన్నమాట.
మనం ఆ లింక్ పెట్టుకుంటాం అనమాట. మనం ఏ లింక్ పెట్టుకుంటాం? కర్మలు చేసినా కదా కర్మలు వస్తాయి. మళ్ళీ అసలు కర్మలే చేయకుండా ఇంక కర్మలు రావు కదా. అలాగే గురువు దగ్గర కూడా నేను బాధ్యత తీసుకునే కదా, సేవ బాధ్యత తీసుకునే కదా నాకు కొంతమంది నన్ను తిట్టడం, కొంతమంది నన్ను పోగొట్టడం, కొంతమంది నన్ను కోపపడడం, కొంతమంది నన్ను ఇబ్బంది పడడం జరుగుతుంది. అసలు నేను సేవ బాధ్యత తీసుకున్నా కానీ ఉంటే, ఏదో నా పాటు నేను ఇంట్లో కూర్చొని నేను జపం చేసుకుంటా ఉంటే, నా పాటు నేను భగవద్గీత బాగా చదువుతా ఉంటే, అప్పుడు నాకు ఏ ప్రాబ్లం నాకు లేదు కదా. అసలు నాకు అసలు ఏ ఇబ్బంది లేదు కదా, నాకు ఇంకా ఏ కష్టం లేదు కదా. ఎవరు నన్ను ఏమి ఒక మాట అనడం కానీ, ఒక మాట చేయడం, ఒక పని చేయడం కానీ నాకు ఏం జరగదు కదా నాకు. కాబట్టి నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను, నేను సేఫ్ గా ఉంటాను కదా అనుకుంటున్నాం. కానీ అది చాలా పెద్ద పొరపాటు అన్నమాట. మన సేవ తీసుకొని దాంట్లో సక్సెస్ అయ్యామా ఫెయిల్ అయ్యామనేది వేరే సంగతి. కానీ ఆ కార్యాలు నిర్వర్తించడంలోనే, ఆ బాధ్యత, ఆ సేవ నిర్వర్తించడంలో దాంట్లో 100% సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ కాకపోవచ్చు. కానీ గురువు తృప్తి పడ్డాడు అనుకోండి, మనం కష్టపడుతున్నామని గురువు కానీ తృప్తి పడితే దాని నుంచి కూడా మన హృదయం శుద్ధి అయిపోతుంది. ఆ కార్యము సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దాన్ని మనం ఆ కార్యం నిర్వహించే శక్తి కూడా మనలో లేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే గురువు చూస్తాడో, ఎస్ నువ్వు కష్టపడ్డావు, ఫలితం రాలేదు అయినా పర్వాలేదు, బట్ నువ్వు 100% నీ ఎఫర్ట్స్ అని నువ్వు పెట్టావు అని ఆయన గుర్తించినప్పుడు, ఆయన తృప్తి పడినప్పుడు మాత్రమే మన హృదయం శుద్ధి అవుతుంది. 16 మాళ్ళు భగవద్గీత, భాగవతం, ఓకేనా. సో ఇవన్నీ కూడా మన హృదయాన్ని నానబెడుతుంది అనమాట. అంటే గాఢపట్టినటువంటి మన హృదయాన్ని క్రమక్రమంగా సాఫ్ట్ చేస్తుంది. కానీ భక్తియుత సేవ అంటే బాధ్యతగా మనం సేవ తీసుకున్నప్పుడు, అది కూడా మనకి ఇష్టం వచ్చినట్టు వచ్చిన సేవ కాదు. మనకి ఇష్టం సేవ కూడా తీసుకోవచ్చు. కానీ అత్యధికమైనటువంటి హృదయ శుద్ధి జరిగేది మాత్రం గురువు నిర్వర్తించమని చెప్పినటువంటి సేవలకే అత్యంత ప్రాముఖ్యత, అత్యంతంగా వాళ్ళు ఆధ్యాత్మికంగా త్వరగా ఎదగలుగుతారు. త్వరగా వాళ్ళ కృష్ణుడి ప్రేమకు వాళ్ళు లోనవుతారు. కాబట్టి ఇక్కడ కార్యములు నిర్వర్తిస్తేనే, కర్మలు చేస్తేనే మన కర్మ నుండి బయటపడగలమే. కానీ నేను చెయ్యను, నాకు అవసరమా ఇవన్నీ, నేను ఎందుకు చేయాలి, చేయడం వల్లే కదా నాకు కష్టాలు వచ్చేది, కాబట్టి నేను దూరంగా వెళ్ళిపోతే నాకు సరిపోద్ది కదా అని అనుకుంటే మాత్రం డెఫినెట్ గా మన వల్ల కాదు. కాబట్టి సో అలాగే సన్యాసం కూడా అంతే అనమాట. హృదయం శుద్ధి అయిన వాళ్ళు మాత్రమే సన్యాసాలకు అర్హులు అనమాట. ఇంకా మనలో ఎక్కడో ఆ పొజిషన్ కోసమో, పేరు ప్రతిష్టల కోసమో, లేకపోతే అంటే పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా చాలా సున్నితంగా లోపల ఉంటాయి అన్నమాట. అది హృదయంలో సూక్ష్మంగా ఉంటాయి అన్నమాట. అది అమ్మని తెలియదు. అది మన పేరు ప్రతిష్టల కోసం పోట్లాడుతున్నామా, మనలో ఎంత స్వార్థం ఉంది, మనం ఏమి ఆశించి మనం ఆ పొజిషన్ కావాలి మనకి, ఇవన్నీ కూడా సూక్ష్మంగా లోపల ఉంటాయి. లోపల మన అహంకారం వాటి కోసం పోకలాడేటట్టు చేస్తాయి. అవి ఉన్నాయి అంటే మనం అర్థం చేసుకోవాలి, నేను ఇంకా సన్యాసానికి నేను ఇంకా అనుకూలం కాదు అని. ఎప్పుడైతే నా జీవితం ఇంకా కృష్ణుడికి అని, నా గురించి ఏం ఆలోచించకుండా కృష్ణుడికి ఏం చేయాలని 24 hours నా థాట్స్ ఎప్పుడైతే నాకు ఉంటాయో, అప్పుడు నేను సన్యాసికి అర్హుడినే. కానీ లేకపోతే నాకు నచ్చింది కాబట్టి సన్యాసం తీసుకుంటే నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి, సన్యాసం తీసుకుంటే నన్ను 10 మంది గౌరవిస్తారు, సన్యాసం తీసుకుంటే నాకు ఇలాంటి దాన్ని ఏమంటారు, గౌరవం, ఆదరణ అన్ని నాకు లభిస్తాయి, సమాజంలో ఒక పేరు వస్తుంది, లేకపోతే ఫలానా పీఠానికి నేను అధిపతి అనుకుంటే నాకు అందరూ కూడా ప్రతి ఒక్కరు నాకు సలాం కొడతారు. సో ఇలాంటి సంకుచిత భావంతో సన్యాసం తీసుకుంటే అది పరిపూర్ణ చేసినట్టు కాదన్నమాట. కాబట్టి గురువు ఆదేశించిన సేవల వల్లనే హృదయం శుద్ధి అవుతుంది, అప్పుడు ఆయన తృప్తి పడతాడు. సో మనం బాధ్యతగా సేవలు తీసుకున్నప్పుడు, ఆయన అడిగింది మనం చేసినప్పుడు, మనం అట్లీస్ట్ మనం ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే హృదయం శుద్ధి అయ్యి మన ఆధ్యాత్మిక ప్రగతి, కృష్ణుడిని చేరుకోవడం చాలా సులభంగా, చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మొన్న ఆదివారం నానా కర్మంత్రాలు జరిగినాయి. సో మ్యాక్సిమం అందరూ అటెండ్ అయి ఉంటారు.
సో సో మీ అందరికి తెలుసు భగవంతుడి దయ వల్ల, సో మీ అందరి యొక్క ప్రార్థనల వల్ల సో ఆ కార్యం చక్కగా జరిగింది. సో రాజశేఖర్ ప్రభు వచ్చేసి సో నాన్న గురించి 2 మాటలు చెప్పారు. ఏమని ఇట్లా రథయాత్రలో పలానా ఇట్లా నగర కీర్తనలో సో నాన్న వచ్చేసి కొంచెం ఆరోగ్యం బాగాలేకపోయినా సో ఆయన సో ఒకసారి ఆయన కాళ్ళు చూసినప్పుడు కొంచెం వాసి ఉన్నాయి, అయినా కూడా నేను మీరు రెస్ట్ తీసుకోండి అని అంటే అయినా కూడా ఆయన వచ్చారు, కార్యక్రమంలో పాల్గొన్నారు. డెఫినెట్ గా ఆయన ఒక సిన్సియర్ డివోటీ అని చెప్పేసి రాజశేఖర్ ప్రభు చెప్పారు. సో అది ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత సో రాజశేఖర్ ప్రభు భోజనం చేసుకొని వస్తూ ఉన్నప్పుడు మా సిస్టర్ ఎదురైంది రాజశేఖర్ ప్రభుకి. సో రాజశేఖర్ ప్రభు గుర్తుపట్టి అమ్మ ఎలా ఉన్నారు అని కొద్దిగా ఆయన పరిచయం చేసుకున్న తర్వాత సో మా సిస్టర్ అంది అనమాట, ఏమనంటే ప్రభు మీరేదో చాలా ఇదిగా పొగిడారు, మా నాన్నని చాలా ఇదిగా మీరు మెచ్చుకున్నారు, లేదా ఆయన ఒక సిన్సియర్ డివోటీ అన్నారు, మాకు కనిపించలేదే ఆయన, ఎప్పుడు మేము అలా చూడలేదు, అసలు మాకైతే అసలు మాకు ఆ విధంగా మేము ఎప్పుడు గుర్తించలేదే అన్నారు. సో రాజశేఖర్ ప్రభు అన్నాడు, లేదమ్మా, నేను ఒకసారి మాకు అనిపించింది అంటేనే డెఫినెట్ గా అది ఆయన అలాంటి క్వాలిటీస్ ఉన్నప్పుడే మేము గుర్తిస్తాము, లేదా అప్పుడే మేము మా హృదయంలో మేము తృప్తి పడతాము, అది మేము గుర్తించి కాబట్టి మేము వచ్చాము అని చెప్పారు అనమాట రాజశేఖర్. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, సో మనం గుర్తించలేదు ఒకటి, రెండోది ఆయనకి ఇష్టం, జనరల్ గా మా నాన్నకి అది ఇష్టం జనరల్ గా. ఎందుకంటే ముందు వ్యాపారం చేసేటప్పుడు కొంచెం తిరగడము, 10 మందిని కలవడము, సో అది ఆయన యొక్క స్వభావం, లేకపోతే ఆయనకు చిన్నప్పటి నుంచి ఆ నేచర్ ఆయనకు ఉంది. అది ఆయనకి రథయాత్రల్లో ఈ నగర కీర్తనలో ముఖ్యంగా ఆయనకు బాగలేకపోతే, మనకి ఇష్టం ఉన్నప్పుడు మనకి ఎంత కష్టం ఉన్నా సరే మనం వెళ్ళి చేయడానికి ప్రయత్నిస్తాం, అది నార్మల్. అలాగే మా ఫాదర్ కూడా ఆయనకి ఇష్టం అనమాట మళ్ళీ కలవడం చేయడం, ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఆయనకి బోర్ అనమాట, ఎంతసేపు కూర్చుంటే ఆయనకి ఎంతమంది ఎందుకంటే వ్యాపారంలో తిరిగి ఇప్పుడు ఆయనకి లేదు, కానీ ఆయనకి అది ఇష్టము, అది తిరిగింది, ఆయన తిరిగారు అనుకున్నట్టుగానే. ఒకసారి టార్గెట్ కూడా పెట్టుకున్నాడు, ఈ ఇయర్ నేను 60,000 తీసుకురావాలి డొనేషన్, లేదా ఇంకొక ఈసారి ఒక 80,000 నేను ఖర్చు చేయాలి, నా సింగిల్ గా ఖర్చు చేయాలని తనకు తానే టార్గెట్లు పెట్టుకున్నాడు. ఆ టార్గెట్లు అచీవ్ చేసుకోవడానికి ఆయనే ముందు ఉదయం సాయంత్రం కంపల్సరీగా ఆయన వెళ్ళేవారు అనమాట. ఒకసారి నాకు కూడా వర్షం ఉన్నా సరే ఇప్పుడు వెళ్దాం అనుకుంటాను, ఆయన నుంచి వచ్చేది అనమాట, ఎండ ఉన్నా లేకపోయినా. సో నా పాయింట్ ఏంటంటే, సో ఆయన ఇదిగా ఆయన చేసుకుంటూ వెళ్ళాడు, కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ అది వైష్ణవుని తృప్తిపరిచింది, అంతే పాయింట్ ఇక్కడ. సో అది రాజశేఖర్ ప్రభు ఆయన చేసిన యాక్టివిటీకి రాజశేఖర్ ప్రభు తృప్తిపడ్డాడు, ఒక సీనియర్ డివోటీ తృప్తిపడ్డాడు. సో తృప్తిపడ్డాడు అంటే ఓకేనా, అది భగవంతుడు కూడా తృప్తి పడిపోయినట్టే. ఆ తృప్తి పడ్డారు కాబట్టి నాతో ఏమన్నారంటే, నాన్న సంబంధించింది ఈ కార్యం మీరు ఎప్పుడు పెట్టుకున్నా సరే నాకు ఫోన్ చేయండి, మేము వచ్చేస్తాం అన్నారు. ఎక్కడ పెట్టుకున్నా ఎప్పుడు పెట్టుకున్నా అంటే అలాంటి మాట ఊరినే రాదన్నమాట. నేను పాయింట్ చెప్తుందండి, ఎందుకు ఆయన తృప్తి పడ్డారు అని అంటే, తనకున్న పరిస్థితుల్లో, తనకున్నటువంటి అంటే శారీరక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి రీత్యా సాధారణంగా అయితే ఎవరు రారు, కానీ ఇతను ఉదయం సాయంత్రం టైంకి అది కూడా రాకముందే వద్దన్నా కూడా వస్తున్నాడు అని అంటే, ఆ యొక్క తాపత్రయాన్ని లేదా అది చూసి వాళ్ళు తృప్తి పడ్డారు. ఇప్పుడు అక్కడికి నాన్న వచ్చి అంత డబ్బు ఆయన కలెక్ట్ చేసేలేకపోయినా కూడా అది పెద్ద మ్యాటర్ కాదు, ఆయన చేయకపోయి ఉన్నా సరే అది పెద్ద మ్యాటర్ కాదు, లేదా ఆయన ఒక పూటే వచ్చి ఇంకో పూట రాకపోయినా మ్యాటర్ కాదు. కానీ శారీరకంగా ఏ విధంగానూ ఆయన తిరగడానికి ఇది లేదు, కానీ అయినా ఆయన వస్తున్నాడు. ఆ పాయింట్ అంటే
నేను నా వంతుగా నేను ఏదో ఒకటి చెయ్యాలి, నా వంతుగా నేను ఏదో నేను ఈ సేవ నేను చెయ్యాలి అని ఆ తాపత్రయం వైష్ణవం తృప్తిపరిచింది. ఆ వైష్ణవం తృప్తిపరచడమే మన భక్తి యోగం యొక్క గోల్ అన్నమాట. మనం పెద్ద పెద్ద మందిరాలు కట్టుతాం, లేదా పెద్ద పెద్ద ప్రచారాలు చేస్తాం, కానీ అది గురువుని తృప్తిపరుస్తుందా, అది వైష్ణవం తృప్తిపరుస్తుందా, అది మనం చెక్ చేసుకోవాలి మనం. లేదా నాకు ఇష్టమైంది నేను చేసుకు వెళ్తున్నాను, నేను కూడా చాలా పెద్ద కార్యక్రమం చేశాను, నేను కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు నేను మీట్ అయ్యాను కదా, నేను పెద్ద పెద్ద డొనేషన్లు తీసుకొచ్చాను కదా, నేను కూడా భగవద్గీత భాగవతాలు అటు నేను తిప్పాను కదా, ఆటోమేటిక్ వాళ్ళు తృప్తి పడతారులే అంటే అది మన పొరపాటు. సో భక్తి యోగంలో అందుకని ఇక్కడ మిగతా యోగాల్లో చాలా ఒక తర్వాత ఒక అర్హత సంపాదించుకుంటూ వెళ్ళాలి మనం. కానీ భక్తి యోగంలో జస్ట్ గురు పరంపరలో గురువులను తృప్తిపరచడం అంటే బాధ్యత సేవలు మనం తీసుకొని ఆ కార్యక్రమాన్ని, ఆ కార్యాలు మనం నిర్వర్తించినప్పుడు మాత్రమే హృదయం శుద్ధి అవుతుంది. వాళ్ళు తృప్తిపడినప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మిక ఎదుగుదలకి చాలా సులభం అయిపోతుంది. భక్తి చాలా సులభంగా మనం ఆ భావ ప్రేమ స్థాయికి చాలా సులభంగా వెళ్ళిపోవాలి. కాబట్టి నేను కర్మలు చేయకుండా ఉంటే నా కర్మలు అంటవు, కాబట్టి కర్మ చేయడానికి ఏమి లేదనుకుంటే మనకు పొరపాటు. మనం ఏ కాడికి మనం గురువుని తృప్తిపరిచేటువంటి సేవలు మనం బాధ్యతగా తీసుకొని చేసినప్పుడు డెఫినెట్ గా చేసే చిన్న పని అయినా సరే, కొంతకాలమైనా సరే వాళ్ళు తృప్తిపరిచింది అని అంటే మన ప్రోగ్రెస్ భక్తిలో చాలా ఫాస్ట్గా ఉంటుంది. గురువుని తృప్తిపరచడమే భక్తి యోగ యొక్క లక్ష్యం అంతే. సో దానికి సింపుల్ స్టేట్మెంట్ చెప్పాలంటే అది గురువు కోరుకున్న విధంగా, మనం కోరుకున్న విధంగా కాదు. కాబట్టి ఇక్కడ కర్మలు చేయకుండా, అందుకని ఈ భావం మనం అర్థం కేవలం కర్మను చేయకపోవడం ద్వారా మనం కర్మఫలం నుండి బయటపడం, కర్మఫలాల నుంచి మనం బయటపడం. కర్మను చేయకపోవడం వల్ల, కర్మను చేస్తేనే మన కర్మ నుంచి బయటపడగలం. అట్లీస్ట్ ఇప్పుడున్న స్థితిలో హృదయ శుద్ధి అయిన తర్వాత మనం కర్మ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మళ్ళీ మనం వీటికి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్వాల్వ్ అయితే మంచిదే, ఇన్వాల్వ్ అవసరం లేదు. ఎందుకంటే హృదయం శుద్ధి అయిపోయి ఉంది. అది మనం ఎందుకు కార్యక్రమాలు నిర్వర్తించాలి, మనం ఎందుకు ఈ సేవలు చేయాలి, మనకి ఎందుకు ఈ కర్మలు నిర్వర్తించాలి, అందులో కృష్ణ సంబంధంలో మన కర్మలు ఎందుకు నిర్వర్తించాలి అంటే హృదయం శుద్ధి అయ్యేది అట్లానే. కానీ కొంతమంది తత్వవేత్తలు అనుకుంటారు, మనకి చాలా మంది సన్యాసం ఆ కర్మతో మన నారాయణలు అవ్వచ్చు అని అంటుంటారు. చాలా మంది మాయావాదులు, శూన్యవాదులు, వీళ్ళంతా కూడా కర్మలు చేసే కదా మన కర్మలు ఇరుక్కుంటాము, ఈ బాధ్యతలు ఈ కుటుంబాలు నిర్వర్తిస్తేనే మళ్ళీ మన కుటుంబంలో మళ్ళీ భయం ఇరుక్కుంటాం అన్నారు. లేదు, అది చాలా పెద్ద పొరపాటు. మనం బాధ్యత నిర్వర్తించాలి, కొన్ని సేవలు తీసుకోవాలి, కొన్ని పనులు మనం చేయాలి. కానీ మనకు తెలియాలి ఏ సంబంధంలో, ఏ భావంలో ఆ కర్మలు చేయాలి, ఏ బాధ్యతలు నిర్వర్తించాలి, ఏ భావంలో ఆ బాధ్యతలు లేదా ఆ సంబంధాలు లేకపోతే ఆ పనులు మనం చేయాలి, అది పాయింట్ తెలుసుకోవాలి మనం. అంతేగాని నేను అసలు కర్మలే నేను అసలు బాధ్యతలే తీసుకుంటాను, నేను పనులే చేయకపోతే నాకు అసలు ఏ కర్మ నాకు అంటదు కదా అనుకుంటే మాత్రం మనం వేసుకున్న ఈ లెక్క పెద్ద తప్పు అన్నమాట. సో దయనీయ జీవితాల్లో బాధ్యతల నడుమ కృష్ణ భక్తి సాధనలో కొద్ది ప్రగతితో హృదయ శుద్ధి అవడమే కాకుండా కృష్ణుడి ప్రేమను పాత్రలు అవుతాము. దయనీయ జీవితంలో బాధ్యత నడుమ మనందరం బాధ్యతలు చేసుకుంటేనే దయనీయ జీవితంలో బాధ్యతల నడుమ కృష్ణ భక్తి సాధనలో కొద్ది ప్రగతితో హృదయ శుద్ధి అవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది అవడమే కాకుండా కృష్ణుడి ప్రేమ కూడా మనం పాత్రలు అవుతాం. ఎట్లాగా గురువు తృప్తి పడినప్పుడు కృష్ణుడి పాత్ర కూడా మనం 2:40 శ్లోకంలో నేహ విక్రమ నాశోస్తి ప్రత్యో వాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయం. స్వల్పమప్యస్య ధర్మస్య, ఈ ధర్మాన్ని, అదే ఈ భక్తిని నేను కొద్దిగా ఫాలో అయినా సరే, స్వల్పమప్యస్య కొద్దిగా నేను చేసినా కూడా నేను భయంకర నుంచి భయాల నుంచి నేను బయటపడతాను. ఎలా బయటపడతాము? కృష్ణుడు తృప్తి పడ్డాడు, కృష్ణుడు వైష్ణవుల యొక్క అండం అనుకుంది కాబట్టి మనం భయాల నుంచి లేదా ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం. కాబట్టి కృష్ణుడు చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు ఏదో నేను యుద్ధంలో నేను పాల్గొన్నంత మాత్రాన నాకేం కర్మలు అంటుకోవు కాబట్టి యుద్ధం నుంచి నేను వెళ్ళిపోతానంటే చాలా పెద్ద పొరపాటు.
లేదా నేను సన్యాసం తీసుకున్నంత మాత్రం నాకు వెంటనే కృష్ణుడి దర్శనం దొరికినట్టు కాదు. సన్యాసం తీసుకోవాలంటే ముందు హృదయం శుద్ధి అయిపోయి ఉండాలి. అలాగే కర్మల నుంచి మనం బయటపడాలంటే మనం కర్మలు చేయాలి. అయితే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా అది భగవంతుడి కోసం చేస్తున్నామని, కేవలం అది నా డ్యూటీ కాబట్టి నేను చేస్తాను అనే భావంలో మనం కుటుంబాలు నడిపినా, మనం వ్యాపారాలు నడిపినా, లేదా మనం ఉద్యోగాలు చేసినా ఇదంతా భక్తి కిందకి వెళ్ళిపోతుంది. ఇదంతా నిష్కామ కిందకి వెళ్ళిపోతుంది. నిష్కామ కిందకి వెళ్ళిపోయింది అని అంటే ఇంక మన కర్మలు అంటాం అనమాట. మన అందరి దృష్టిలో చాలా పనులు చేస్తున్నట్టు అనమాట. నేను ఆ వ్యాపారం చేస్తున్నా అయినా కూడా ఇది కర్మలు అంటావా అంటే ఎస్ అంటావు. ఎప్పుడు ఇది నేను దేవుడి కోసం చేస్తున్నాను, దీంట్లో ఇది నా యొక్క పేరు ప్రతిష్టలకో, నా యొక్క గౌరవం పెంచుకోవడానికో, లేదా నా గురించి 10 మందికి తెలియజేయడం, అంటే నాకంటూ ఇక్కడ దీంట్లో నాకు ఎటువంటి ఫలాపేక్ష లేదు అనే భావంలో మనం చేసినప్పుడు, మనం ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసిన, కుటుంబం మధ్యలో ఎంతో మంది ఎన్నో బాధ్యతలు తీసుకున్నా సరే మన కర్మలు అంటాం అన్నమాట. అలా కాకుండా మన స్వార్థం కోసం మనం ఏం చేసినా సరే, మన వాళ్ళ కోసం మనం ఏం చేసినా సరే అవన్నీ కర్మల కిందకి వెళ్తాయి. అవన్నీ కర్మల కిందకి వెళ్తాయి అన్నమాట. సో కాబట్టి ఈ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, మనము కృష్ణ సంబంధంలో లేదా ఫలాపేక్ష లేకుండా మనం కర్మలు నిర్వర్తించాలి. నిర్వర్తించినప్పుడు మనకి ఎటువంటి కర్మలు అంటవు. సో కాబట్టి మీకు 3.4 మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో 3.5లోకి వెళ్తే, ఇప్పుడు ఆత్మ అంటే లో కృష్ణుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నమాట. ఎంత ఈ ఆత్మ ఎంత యాక్టివ్గా ఉంటుందో, నిస్సహాయంగా కూడా మనం ఇప్పుడున్న స్థితిలో మనం కర్మ నిర్వర్తించే పోతాం అన్నమాట. కర్మను నిర్వర్తించడానికి మనం ప్రయత్నిస్తాం. మనము స్థిరంగా ఒక దగ్గర మనం కూర్చొని ధ్యానం చేయడానికో, లేదా ఒక స్థిరంగా ఒక దగ్గర కూర్చొని ఒక దాని మీద ఫోకస్ చేయడానికో ఇంకా మనం అర్హత సంపాదించాల, లేదా ఆ స్థాయి శుద్ధీకరణ ఇంకా జరగల. ఆ స్థాయి శుద్ధీకరణ జరగనప్పుడు మనము పోయి మనం ధ్యానం చేయాలనుకున్నా, మనం వెళ్ళి ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చోవాలనుకున్నా కూడా మనం కూర్చోలేము. ఎందుకు మనం కూర్చోలేకపోతున్నాం? మనం చాలా సందర్భాలు మనం అనుకో ఉంటాం, 16 మాలు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తాను, ఇన్ని నెలల నుంచి నేను చేస్తున్నాను, ఇంకా మైండ్ ఫోకస్ కాలేదే, ఇంకా మైండ్ ఇంకా హరే కృష్ణ మంత్రం మీద పూర్తిగా ఇంకా నాకు ఇంకా ఎదుగుదల రాలేదే అని మనం చాలా సందర్భాలు అనుకుంటూ ఉంటాం. ఎందుకు రాలేకపోతున్నాము అనేది, లేదా ఎందుకు నిస్సహాయంగా ఒక వ్యక్తి ధ్యానం చేయాలనుకున్నా సరే, స్థిరంగా ఉండాలనుకున్నా సరే, ఎందుకు అతను తిరిగి మళ్ళీ ఏదో ఒక పనిలో మళ్ళీ ఇరుక్కుంటాడు, మళ్ళీ ఏదో ఒక కర్మలో ఇరుక్కుంటాడు, ఏదో ఒక కార్యంలో ఇరుక్కుంటాడు అతను, ఎందుకు అలాగా అని మనకి 3.5లో మనకి కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టంత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వ ప్రకృతిజైర్గుణైః. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టంతి కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వ ప్రకృతిజైర్గుణైః. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వ ప్రకృతిజైర్గుణైః. సో
చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. డెఫినెట్ గా మీరందరూ కూడా దీన్ని మెమరైజ్ చేసుకోవాలి, నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. సో కృష్ణుడు ఇక్కడ మనకి భావన చెప్తున్నాడు అనమాట. ప్రతి ఒక్కడు ఈ భౌతిక జగత్తులో ప్రకృతి త్రిగుణాల నుండి పొందిన లక్షణాలను అనుసరించే అవసుడై కర్మలో ప్రేరేపింపబడతాడు. కనుక ఏది చేయకుండా క్షణకాలమైన ఎవడు ఉండలేడు. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు ప్రకృతి త్రిగుణాలకు ప్రభావం లోనే ఉన్నాడు అనమాట. లోనైన వ్యక్తి ఆ లక్షణాలను తెచ్చుకున్నాడు. గత జన్మల మన జీవిత విధానాలను బట్టి మనం ఎన్నో కోరికలు నడుమ ఎన్నెన్నో కార్యాలు చేసాం, ఎన్నో వాసనలు ఉన్నాయన్నమాట మన మనసులో. అవి కొన్ని లక్షణాలు తీసుకొచ్చేసుకున్నాం గత జన్మల నుంచి, ఆ లక్షణాలని త్రిగుణాల ద్వారా. కాబట్టి ఆ త్రిగుణాల యొక్క ప్రభావంలో లేదా ఆ లక్షణాల వల్ల తన అవసుడై అంటే నిస్సహాయంగా అతను కర్మలో ప్రేరేపించబడ్డాడు. వద్దనుకున్న పోయి మళ్ళీ అదే చేస్తాడు. మనం చాలా సార్లు మనం అనుకుంటాం, ఈసారి మనం కోపడకూడదు, ఈసారి మనం అనవసరంగా ఈ డిస్కషన్ లో మనం వెళ్ళకూడదు, అనవసరంగా నేను ఈ కార్యాన్ని నేను చేయకూడదు. నేను సపోజ్ మనకి కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయనుకోండి, నేను మళ్ళీ నేను అది చేయకూడదు అని మనకు అనిపిస్తుంటుంది. కానీ మనం గత నుంచి మనం తెచ్చుకున్నటువంటి మన ఈ త్రిగుణాల సంబంధించిన లక్షణాల వల్ల నిస్సహాయంగా అవసుడై కర్మలో ప్రేరేపడతాం. మళ్ళీ మనం అడిగే లాగబడతాం. మళ్ళీ మనం అక్కడికి మన దాంట్లో మనం ఖచ్చితంగా ఇరుక్కునేలాగా మనం లాగతాయి అన్నమాట, లోపల ఉన్నటువంటి ఆ స్వభావాలు, ఆ గుణాలు లేదా లక్షణాలు. కనుక చేయకుండా క్షణకాలం ఇక్కడ మనం ఉండలేము, ఎప్పుడు ఉండలేరు. ఇక్కడ ఖచ్చితంగా అతను ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఎప్పటి వరకు అంటే హృదయం శుద్ధి కానంత వరకు. హృదయం శుద్ధి కానంత వరకు మనిషి తెలియకుండా, తనకి ఇష్టం లేకపోయినా, తనకు వద్దనుకున్నా సరే తన ఆటోమేటిక్ దాంట్లోకి వెళ్ళిపోతాడు అన్నమాట. సో ఎందుకు ఇక్కడ ఈ మాట అంటున్నాడు అని అంటే, అర్జునుడు కూడా ప్రస్తుతానికి లోపల క్షత్రియ స్వభావం ఉంది, లోపల పోరాడాలనేటువంటి ఇది ఉంది, అంటే లోపల ఆ లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు పెట్టుకొని వెళ్ళి ప్రశాంతంగా వదిలిపోయి కూర్చోాలనుకుంటున్నాడు. కానీ ప్రశాంతంగా ఎక్కువసేపు కూర్చోలేడు. ఎందుకంటే ఒక క్షత్రియుడికి రజోగుణం ఉంటుంది. ఆ రజోగుణ లక్షణాలు అతన్ని క్షణపాటి కూడా కొద్దిసేపు కూర్చోలేవలేదు. సపోజ్ ఇప్పుడు అతను పోయి ఉదయం కూర్చుంటాడు, నేను పోయి అడవిలో పోయి నేను అడుక్కుంటాను అంటాడు. సో తనకి ఆల్రెడీ లోపల ఉంది కదా, నేను రాజుని, నాది పలానా స్థాయి, నన్ను శివుడు లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప దేవి దేవతలు కూడా నన్ను పొగిడారు, లేదా నాకు కొన్ని బిరుదులు ఇచ్చారు. ఈ భూభాగంలో నా స్థాయి ఇది, లోపల అది అలాగే ఉంది, అది ఎక్కడే శుద్ధం కాల. సో లోపల క్షత్రియ ఆ పటిమ పోరాట తత్వం అన్నీ ఉన్నాయి లోపల. అది పోయి అడుక్కోవడానికి పోయి కూర్చున్నాడు అనుకో, ఎవరైనా వచ్చి దాన్ని కొద్దిగా అవమానించినా కూడా నేను బిచ్చమైనను, లేకపోతే నేను తన్ని ఒక రెండు మాటలు నువ్వు అడుక్కునే అర్హత, అంటే నీకు అన్ని శరీర సంస్కారాన్ని అన్ని బాగున్నప్పుడు నువ్వు అడుక్కోవడం అవసరమా నీకు అని తిట్టారు అనుకోండి, ఇమ్మీడియట్ గా మళ్ళీ లోపల నుంచి క్షత్రియ స్వభావం బయటకు వచ్చి అతను చంపేస్తాడు అనమాట. క్షణపాటికి కూడా ఆత్మ లేదంటే ఆ వ్యక్తి ఉండలేడు, కామ్గా ఉండలేడు. ఇమ్మీడియట్ గా పాత గుణాలు, పాత లక్షణాలు సర్వం బయటకు వచ్చేసి మళ్ళీ ఇమ్మీడియట్ గా అతను పాత వాటికే మళ్ళీ ప్రేరేపిస్తాడు అనమాట. ఒక విధంగా చెప్పండి, కృష్ణుడు అర్జునుడిని కాపాడుతున్నాడు. ఒక విధంగా చెప్పండి, అర్జునుడు తీసుకునే నిర్ణయానికి అర్జునుడికి ఏమో బాగున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తన సొంత వాళ్ళని ఎదుర్కోలేక, సొంత వాళ్ళని చంపుకోలేక అతను వెంటనే నిర్ణయం తీసుకుంటున్నాడు. కానీ కృష్ణుడు అలా వెంటనే నిర్ణయం తీసుకోవడం వల్ల, వెంటనే దాని వెనకాల పరిగెత్తడం వల్ల, యుద్ధం వద్దని పరిగెత్తడం వల్ల నువ్వు ఎక్కువ నష్టపోతావు, నువ్వు ఇంకా ఎక్కువ నువ్వు ద్రోహం చేసుకుంటావు, పైగా నువ్వు అదే పరిస్థితిలో ఎక్కువ కాలం ఉండలేవు అని చెప్పేసి కృష్ణుడు దానికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. అందుకనే క్షణకాలమైనా సరే ఎవడు కూడా కార్యం చేయకుండా, కర్మ చేయకుండా ఉండలేడు. కానీ హృదయం కానీ శుద్ధి అయిపోతే అప్పుడు ఉండగలుగుతాడు. అప్పుడు అతను కర్మలు చేయాల్సిన అవసరం లేదు ఆ స్థిరత్వం రావడానికి.
సో ఇక్కడ మనం గమనిస్తే భాష ఏ పని లేదా కార్యం నిర్వర్తించకుండా ఆత్మ ఉండడం అసాధ్యం. ఏ పని చేయకుండా, కార్యం చేయకుండా ఆత్మ అసాధ్యం అన్నమాట. అందుకే మనం గమనిస్తే చాలా మంది హృదయం శుద్ధి కాకుండానే చాలా ఇన్స్టిట్యూట్స్ లో వెంటనే ధ్యానంలో కూర్చోమంటున్నారు. సో ధ్యానంలో చాలా మంది ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో ఈ రామ్దేవ్ బాబాలని రకరకాల ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూట్స్ అంతా కూడా వెంటనే ధ్యానంలో కూర్చోమని చెప్పేసి ధ్యానంలో గంటలు గంటలు మీరు ఉండండి. కానీ వాస్తవానికి మనం అన్ని పనులు చేసుకుంటూ అన్ని బాధలు నిర్వర్తిస్తూ ఇంకా హృదయం శుద్ధి పడకుండా ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోలేము. కలియుగంలో ఆల్మోస్ట్ అసాధ్యమే. ఇప్పుడున్నటువంటి ఈ వాతావరణం కావచ్చు, ఈ ప్రకృతి కావచ్చు, ఇప్పుడున్నటువంటి గుణ ప్రభావాలు, వాతావరణం యొక్క ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా తమో గుణం, రజోగుణంతో పూర్తిగా ప్రేరేపడింది. ఈ వాతావరణంలో ధ్యానంలో కూర్చొని అసాధ్యం అన్నమాట. వాళ్ళకి వాళ్ళు తృప్తిపరచుకోవడానికి వాళ్ళు ఏదో మేమైతే చాలా ప్రగతి సాధించేస్తున్నాం అని చెప్పేసి చాలా 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 ముందుకు వెళ్ళిపోతున్నాయి. చాలా గొప్ప వ్యక్తులు అన్ని అంటే ఆ ఫాల్స్ ప్రిస్టేజ్, ఆ ఫాల్స్ ఈగోలో చాలా మంది ధ్యానంలో కూర్చోడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వాస్తవానికి చిన్న కోపాన్ని కానీ లేదా చిన్న అలవాట్లు కానీ ఇవేవి పోగొట్టుకోలేకపోతున్నారు. మనకు వాస్తవం మనకు తెలుస్తా ఉంది ఈ పరిస్థితుల్లో. సో ఇంకా చెప్పండి, అర్జునుడికి చాలా అర్హతలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అర్జునుడికి చాలా అర్హతలు ఉన్నాయి. అయినా కూడా కృష్ణుడు ఇప్పుడు నీకు అర్హత లేదు, నువ్వు ప్రస్తుతానికి ఎక్కడికి వచ్చి నువ్వు కార్యాలు నిర్వర్తించు, ఇంకా నువ్వు నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించు. నువ్వు ధ్యానంలో గుణం, లేకపోతే ఇంకోటి బయటికి వెళ్ళి సన్యాసం తీసుకోవడం, లేకపోతే ఆడికి వెళ్ళి నువ్వు ప్రశాంతమైన జీవితం గడిపే పరిస్థితులు ఇంకా నువ్వు లేవు అంటున్నారు. ఎందుకంటే అసలు ఆత్మ క్షణకాలం కామ్గా ఉండలేదు, అట్లా ప్రశాంతంగా ఉండలేదు. ఎందుకంటే ఆత్మ సహజంగానే ఎంతో యాక్టివ్ అన్నమాట. అది ఎప్పుడు కూడా ఓకేనా ఏదో ఒక కార్యంలో పరిగిస్తూనే ఉండాలి, ఏదో కార్యం చేస్తూనే ఉండాలి. కానీ దాన్ని తీసుకెళ్ళి నేను ధ్యానంలో కూర్చుంటాను, అందులో ముఖ్యంగా కలియుగం లాంటి పరిస్థితుల్లో, ఎస్ అది సత్యయుగంలో కొంతవరకు, త్రేతాయుగంలో కొంత, ఇంకొంతవరకు ద్వాపరయుగంలో కొంత అవకాశం, అక్కడ వాతావరణం అప్పుడున్న పరిస్థితులు వేరు. కానీ కలియుగంలో ఇది ఆల్మోస్ట్ ఉంటుంది. అందుకే ఈసారి జస్ట్ హరే కృష్ణ మంత్రం చేసుకుంటూ మనం గృహస్థులుగానో లేకపోతే మనం ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూనే మనం ఈ ఆత్మ సహజ సిద్ధమైనటువంటి ఒకవైపు నామ సంకీర్తనం చేసుకుంటూ ఇంకోవైపు భగవంతుడి సేవలో, ఎందుకంటే కర్మలు చేయకుండా ఉండలేం కదా, ఏదో కార్యాలు చేయాలి కదా. ఆత్మ స్థిరంగా ఇంకా హృదయ శుద్ధి కాలేదు కాబట్టి, ఇంద్రియాలు ఇంకా ప్రేరేపిస్తూనే ఉంటాయి కాబట్టి, ఈ ఇంద్రియాలని ప్లస్ మనసుని, బుద్ధిని అన్నిటినీ ఏకకాలంలో మనం కృష్ణుడు యొక్క సేవలోకి మనం ఈ విధంగా మనం డైవర్ట్ చేయడం వల్ల, ఈ విధంగా కృష్ణుడి సేవలో ఉండడం వల్ల మనము చాలా త్వరగా స్థిరత్వాల్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ కలియుగంలో, ఈ పరిస్థితుల్లో కూడా. అందుకే మనకు ప్రభుపాదులు లాంటి వారి ఆచార్యులు మన యొక్క స్థితిని అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా పాశ్చాత్య దేశంలో ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళకున్న స్థితిగతులను అర్థం చేసుకోవాలి. మనకి అలాంటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాడు అనమాట. మనకి ఉదయం నుంచి రాత్రి దాకా మనం ఎలాంటి కార్యాలు లేదా ఎలాంటి కార్యక్రమాలు లేదా ఎలాంటి సాధనలు మనం చేస్తే ఒకవైపు మనం బాధ్యతలు ఈ భౌతిక జగత్తులో నిర్వర్తిస్తే, సేమ్ టైం మనం క్రమక్రమంగా మన ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలో మనకు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసేప్పుడు అనమాట. అది చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఆత్మ యొక్క సహజ లక్షణాలను బయటపెడుతుంది అనమాట. ఆత్మకు కావాల్సినటువంటి ఓకేనా సాధన ప్లస్ ఆత్మకు కావాల్సినటువంటి సేవ, సాధన ప్లస్ సేవ రెండింటిని మిళితమయ్యి మనకి క్రమక్రమంగా మనం భక్తియుత సేవలు ఎదగడానికి మనకి చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్, వండర్ఫుల్ మనకు ఒక టైం టేబుల్ మనకి ఇచ్చాడు అనమాట ప్రభుపాదుల. అందుకనే సాధారణ గృహస్థులే చాలా మంది ఇవాళ సన్యాసుల కంటే త్వరగా ఆధ్యాత్మిక ప్రగతి సాధించగలుగుతున్నారు. ఎందుకంటే హృదయం శుద్ధి కాకుండా మనం సన్యాస వేషం వేసుకోవడం, మనం నిజం చెప్పాలంటే అది మిథ్యాచారం అన్నమాట. అది మనం డెఫినెట్ గా మనం ఒక చెప్పాలంటే అతను తనకు తాను మోసం చేసుకుంటాడు అనమాట. ప్లస్ తన వల్ల సొసైటీ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అలాంటి మిథ్యాచారి అంటే ఏం లేదు,
బయటికేమో ఇంద్రియాలని కట్టడి చేసినట్టున్నాడు, కానీ లోపల మనసులో మాత్రం ఆ భావాలు అనుభవించినటువంటి ఆశయాలు అన్ని లోపల అలాగే ఉన్నాయి. అలాంటి వాళ్ళు నిత్యాచారం అంటారు. సో త్వరగా మనం సన్యాసానికి ఎగబాకడం కంటే కూడా సాధారణ గృహస్థుల వల్లే అన్ని బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ఏ టైం సాధన సేవ చేసుకోగలిగితే ఈ గృహస్థులకి ఇంకా ఎక్కువ ఆధ్యాత్మిక ప్రగతి ఉంటుంది. ఆ సోకాళ్ళు సన్యాసం ఎందుకు ఈ సన్యాసానికి పదం ఎక్కువ వాడుతున్నాను అండి ఇక్కడ. సో మిగతా ఆర్గనైజేషన్స్ లో త్వరగా సన్యాసం ఇచ్చేస్తారు అనమాట, ఇంకా హృదయ శుద్ధి కాకుండానే. కేవలం ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమంలో ఉన్నాడనో, లేకపోతే ఇంతకాలం నుంచి ఈ వేదాలు చదివాడనో, లేకపోతే ఈ మంత్రాలు బ్రహ్మాండంగా పఠిస్తున్నాడనో, లేకపోతే లెక్చర్ బాగా ఇస్తున్నాడనో అవి బేస్ చేసుకొని సన్యాసం ఇస్తారు. కానీ నిజంగా హృదయం శుద్ధి అయిందా లేదా, నిజంగా ఆయనకి నిజంగా తన యొక్క లక్షణాలు ఆ విధంగా ఉన్నాయని గుర్తించి సన్యాసం ఇవ్వడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదనమాట. చాలా సందర్భాలు ఎవరికి వాళ్ళే ఒక పీఠం కంటే ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లేదా ఆ పీఠాధిపతి నేనే వాళ్ళకి వాళ్ళే నిర్ణయించుకొని వాళ్ళకి వాళ్ళే ఒక సాధన మార్గం, వాళ్ళకి వాళ్ళు ఏదో రుద్రాక్షలు వేసుకొని రకరకాల వింత వింత కార్యక్రమాలని చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ కృష్ణుడు ఇక్కడ మనకి చాలా క్లియర్ చేస్తాడు అనమాట. సో ఇంకా ఆయన ముఖ్యంగా హృదయం శుద్ధం అవ్వాలి అంటే ఏం చేయాలి అనే పాయింట్ ఎక్కువ చెప్తున్నాడు అనమాట. సో ఆత్మ ఒక క్షణం కూడా ఖాళీగా ఉండలేదు. ఆత్మ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే గోలోకం లేదా వైకుంఠంలో ఆత్మ 24/7 ఓకేనా కృష్ణుడికి ఏ విధంగా సేవ చేసుకోవాలనే తాపత్రయం. నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, ఓకేనా. ఏది కూడా స్తబ్దతగా ఉండేటువంటి ఎటు కార్యాలు అక్కడ ఉండవు అన్నమాట. నిరంతరం 24 hours కృష్ణుడిని ఎంతో ఆనందంగా పారవేశంతో సేవ చేసుకున్నటువంటి ఆ వాతావరణం ఉంది అక్కడ, ఆ లోకం ఉంది. ఆత్మ సహజ సిద్ధంగా కామ్గా ఒక దగ్గర ఉండలేదు, లేదా స్తబ్దతగా స్థిరంగా ఒక దగ్గర ఉండలేదు అన్నమాట. దానికి పాజిటివ్ ఎంగేజ్మెంట్ కావాలి, పాజిటివ్గా. అది కృష్ణుడి సేవే పాజిటివ్ ఎంగేజ్మెంట్ అన్నమాట. అందుకనే ధ్యానం లేదా ఈ ఒక దగ్గర కూర్చొని స్థిరంగా కూర్చొని చేసేటువంటి ఏదైతే ఆ కార్యాలు ఉన్నాయో ఎప్పటికైనా సరే కృష్ణుడి సేవలోకి వెళ్ళాల్సిందే. అది కర్మజ్ఞానం, కర్మయోగం, జ్ఞానయోగం, అష్టాంగ యోగంకి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ ఒక శుద్ధ భక్తుడి యొక్క పరిచయంలోకి మళ్ళీ వాళ్ళు కృష్ణుడి సేవలోకి వెళ్ళాల్సిందే. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఉంది అక్కడ, ఎందుకంటే అప్పటికే వాళ్ళు మైండ్ని అన్నిటిని క్లీన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి వెంటనే వాళ్ళు కృష్ణుడి మీద ఫోకస్ చేయగలరు. కానీ వెంటనే వాళ్ళు కృష్ణుడి సేవలో వాళ్ళు నిమగ్నం కాగలరు, ఎందుకంటే వాళ్ళు ఆ సాధన ఇక్కడ కష్టపడ్డారు వాళ్ళు. కానీ అల్టిమేట్గా కృష్ణుడి సేవలోకి రావాల్సిందే. కానీ మనలాంటి వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు హృదయం శుద్ధి అవ్వడము, తర్వాత మనసు ఫోకస్ చేయడం ఇవన్నీ ఇవాళ పరిస్థితి లేదు. కాబట్టి మనం డైరెక్ట్ గా కృష్ణుడి సేవలోకి డైరెక్ట్ గా హరినామము, భగవద్గీత భాగవత పఠనము, కృష్ణ కథ వినడము, ప్రసాదం స్వీకరించడము, భగవంతుడి యొక్క దర్శనము, హారతులు తీసుకోవడము, తర్వాత సేవ చేసుకోవడం, ఈ కార్యక్రమాల్లో వీటన్నిటిని కూడా ఆ యోగాలన్నిటిని మనం దాటేసి మనం వెంటనే భక్తిలోకి ఆటోమేటిక్ మనం ఎంటర్ అయిపోయినట్టే. మనం భక్తి యోగం మనం స్టార్టింగ్ లో ఎంటర్ అయిపోయాం. మనం ఎట్లాగా కేవలము మనకి నమ్మకం రావడంతో, అంటే కృష్ణుడు సంబంధించిన ఏదో ఒక విషయం మీద మనకి ఆసక్తి ఉండడం, శ్రద్ధ ఉంటే చాలు, మనకి చిన్న శ్రద్ధ ఉంటే చాలు, ఆటోమేటిక్ మనం భక్తిలో స్టార్ట్ అయిపోయినట్టే, ఎటువంటి అర్హత లేకపోయినా కూడా. కాబట్టి ఆత్మ ఒక క్షణం కూడా ఖాళీగా ఉండలేదు. అది సహజ సిద్ధంగా ఏంటంటే డ్యాన్స్ చేయాలా, పాటలు పాడాలా, కృష్ణుడి సేవలు నిమగ్నం అవ్వాలి. అది ఆత్మ సహజ లక్షణం. అందులో కృష్ణుడు అంటున్నాడు, మమై వంశో జీవలోకి, ఎన్ని నా అంశాలు ఇవన్నీ కృష్ణుడి అంశాలు. కృష్ణుడికి కృష్ణుడి సేవ చేయడం సహజ లక్షణం అయిపోతుంది. అంతేగాని ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేసుకుంటూ, సో ఈ పద్ధతిలో ఈ పరిస్థితుల్లో వైకుంఠంలో ఉండవు. ధ్యానం చేసుకునే అంటే ఈ పోస్చర్స్ లేకపోతే ఈ విధి విధానాలు అక్కడ ఉండవు. అక్కడంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా పరిగెత్తి డ్యాన్స్ చేసుకుంటా, కీర్తన చేసుకుంటా ఆయన యొక్క సేవలో పూర్తిగా నిమగ్నం అయిపోవడమే. అక్కడంతా ఎవ్వరు కూడా ఖాళీగా ఉండలేరు అక్కడ. ఆత్మ సహజ లక్షణం అదే. కాబట్టి మనము ఫస్ట్ డే నుంచే ఇస్కాన్లో లేదా ఈ మార్గంలో
ఫస్ట్ డే నుంచి మనం భక్తి మార్గంలోకి ఎంటర్ అయిపోయాం మనం. ఓకే, క్రమంగా ఇప్పుడు మనం గురువు యొక్క దశ నిర్దేశంలో మనం సేవలు చేసుకుంటూ సాధన చేసుకుంటూ మన హృదయం శుద్ధి జరుగుతా ఉంది ఇప్పుడు మనకి. అందుకే ఇవాళ మనం 4 నియమాలను పాటించగలుగుతున్నాం. ఒకప్పుడు మనం పాటించలేనివి ఇవాళ మనం ఎట్లా పాటించగలుగుతున్నాం? ఇవాళ మన కుటుంబాల నుంచి కొంత ఒత్తిడి ఉన్నా సరే, కుటుంబాల నుంచి మన కుటుంబం నుంచి కొంత వ్యతిరేకత ఉన్నా కూడా మనం ఎందుకు అంత డిటర్మినేషన్ ఎలా ఉండగలుగుతున్నాం, ఎలా మనం చేసుకోగలుగుతున్నాం? ఎందుకంటే హృదయం శుద్ధీకరణ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మనం చేయగలుగుతున్నాం. లేకపోతే చాలా కష్టం అనమాట. కలియుగంలో ఇంత వ్యతిరేకత మధ్యలో ఇవన్నీ మనం పాటించాలంటే చాలా కష్టం. కానీ మనం మనం చేసే సాధన సేవ చేసుకుంటున్నాం కాబట్టి కొంత మనకి భగవంతుడి యొక్క దయ వల్ల, ప్రభుపాదుల యొక్క దయ వల్ల మనకి ఆ శక్తి, మనకి ఆధ్యాత్మిక బలం చేకూరుతుంది కాబట్టి, రెండోది హృదయ శుద్ధి జరుగుతూ ఉంది కాబట్టి మనం ఇన్ని టెంప్టేషన్స్ మధ్యలో కూడా మనం డివేట్ కాకుండా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఓకేనా? ఇదే మనకు నిదర్శనం అనమాట. మన హృదయ శుద్ధి అవుతుందని నిదర్శనం. మనమేమి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి యోగుల్లాగా సిద్ధుల్లాగా మనం ఇక్కడ ఏం సాధనలు చేయలేం. బట్ చేసిన కొంతకాలానికే మనకు ఆ ప్రగతి కనిపిస్తా ఉంది. మన మనసు కొద్దిగా ప్రశాంతత బాగుంది, మనకు నిజంగా కొంత చేయడంలో మనకు ఒక ధైర్యం వస్తుంది అని మీరే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క దయ, ప్రభుపాదుల యొక్క ఆశీస్సులు. మనం కూడా సాధనలో కొంత సిన్సియర్గా మనం కూడా ప్రయత్నిస్తున్నాం, సేవ చేయడానికి కొంత ప్రయత్నిస్తున్నాం కాబట్టి కొద్దిగా హృదయం శుద్ధి అవుతా ఉంది. ఇంకా చాలా జర్నీ ఉంది. కానీ అట్లీస్ట్ గత కాలంలో కంటే ఇప్పుడు మనం చేసేదానికి మనం డిఫరెన్స్ తీసుకుంటే మనకు ఆ డిఫరెన్స్ మనకు తెలిసిపోయింది. సో ఎంతో కొంత మనలో ప్రగతి ఉంది అని హృదయం శుద్ధి అవుతా ఉంది అన్నమాట. కాబట్టి శాస్త్రాలు సూచించిన విధులు వర్సెస్ కృష్ణుని తృప్తిపరిచే విధులు. సో శాస్త్రాలు సూచించిన విధులు ఉన్నాయి. ఎలాగో మనం రోజు లేయడము, సత్వగుణం సంబంధించినటువంటి పనులు చేయడము, దేవతలను ఆరాధించడము, యాగాలు యజ్ఞాలు చేయడము, ఇవి ఒక్కొక్క కులాన్ని బట్టి వర్ణాశ్రమ ధర్మం అంటాం కదా, వర్ణాశ్రమ ధర్మం బట్టి శాస్త్ర విధులను బట్టి కొన్ని కార్యాలు నిర్వర్తిస్తాం. సో దానివల్ల మనకు కొంత మంచి అలవాట్లు, మంచి బుద్ధులు, ఒక సాత్విక వాతావరణంలో ఉండడం వల్ల మనం క్రమక్రమంగా ఆధ్యాత్మిక ప్రగతిలోకి వెళ్తాం. అయితే ఇది చాలా స్లో ప్రోగ్రెస్ అన్నమాట. శాస్త్రాలను సూచించిన విధుల్ని పాటిస్తూ వెళుతూ క్రమంగా మనం ఎప్పటికో 1 జన్మ పట్టచ్చు, 10 జన్మలు పట్టచ్చు, 50 జన్మలు పట్టచ్చు, క్రమంగా మనం ఆధ్యాత్మిక ప్రగతిలోకి వెళ్తాం. అయితే శాస్త్రాలను సూచించిన విధులు ఎవరు సూచించారు? కృష్ణుడే సూచించాడు విధుల్ని. అయితే ఇంకొక మార్గం ఉందన్నమాట, కృష్ణుడిని తృప్తిపరిచే విధులు ఉన్నాయి అన్నమాట. అవి చేసుకుంటే ఒక జన్మలో అయినా సరే మనం తిరిగి మనం వైకుంఠం లేదా ఆధ్యాత్మిక ప్రగతిని పరిపూర్ణ సాధించేయవచ్చు మనం ఒక జన్మలో. అదేంటది? శాస్త్రాలు సూచించే విధులు అది కూడా కృష్ణుడే కదా సూచించింది. రెండోది మరి కృష్ణుడు తృప్తిపరిచేటి విధులు ఏంటి? మరి శాస్త్రాలని మనం పాటిస్తే కృష్ణుడు తృప్తిపరిచినట్టే కదా. ఎందుకంటే కృష్ణుడు అనేక శాస్త్రాలు ఇచ్చింది, మరి శాస్త్రాల ఆధారంగా మనం వెళ్తే కృష్ణుడు తృప్తిపరిచినట్టే కదా. ఎస్, మనం తృప్తిపరిచినట్టే. కానీ కృష్ణుడికి ప్రత్యేకంగా ఆయనకు నచ్చినట్టుగా ఆయన భావాలను అర్థం చేసుకొని ఆయనకి ఏది ఇష్టమో దాంట్లో మనం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిపోతే మన ప్రగతి అత్యంత శీఘ్రంగా ఉంటుంది అన్నమాట. ఉదాహరణకు మీకు చెప్తాను. సపోజ్ తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి బాధ లేదు అనుకో, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు. అంటే ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఇంకో అబ్బాయి వాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు నార్మల్ గా సామాజికంగా మనం తీసుకుంటే అమెరికాలో ఉన్న అబ్బాయి డబ్బులు పంపిస్తున్నాడు, ఓకేనా? తనకి లేడు కాబట్టి తన బాధ్యతగా అక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నాడు. ఎవరి కోసం? వాళ్ళ అనారోగ్యాన్ని బాగుపరచడం కోసం, హాస్పిటల్ కోసం అతను అన్ని ఖర్చు అతను పెట్టుకుంటున్నాడు. బట్ అతను దూరంగా ఉన్నాడు. ఇది ఒక విధంగా తల్లిదండ్రులను తృప్తిపరుస్తుంది. కానీ ఎవరైతే దగ్గర ఉండి వాళ్ళకి వాళ్ళని దగ్గరుండి వాళ్ళకి కావాల్సింది వండిస్తూ, వాళ్ళకి కావాల్సింది చేస్తూ, వాళ్ళకి కావాల్సింది నెరవేర్తిస్తూ, వాళ్ళని దగ్గరుండి తీసుకురావడం హాస్పిటల్కి చూస్తే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరి పట్ల వాళ్ళు ఎక్కువ తృప్తి ప్రదర్శిస్తారు? సో ఖచ్చితంగా దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే. ఎందుకంటే ఆ కష్టాన్ని, ఆ ఇదిని వాళ్ళకి అతి దగ్గరగా
వాళ్ళకి రాత్రి చిన్న జ్వరం వచ్చింది, లేకపోతే రాత్రి కొంత అస్వస్థత వచ్చింది, వెంటనే పరిగెత్తడం, హాస్పిటల్లో వాళ్ళకి డాక్టర్ చెప్పడం, తను పరిగెత్తడం, చేయడం అది చేయడం, ఇది ఎక్కువ తృప్తినిస్తుందా, లేకపోతే అక్కడి నుంచి డబ్బులు పంపించడం తృప్తినిస్తుందా? డెఫినెట్ గా దగ్గర ఉండి ప్రతి కష్టాన్ని గమనించి వాళ్ళకి అవసరాన్ని బట్టి ఇచ్చే వాళ్ళ పట్ల ఎక్కువ ఇది ఆ తండ్రిదండ్రులకి హృదయాన్ని హత్తుకునేటువంటి కార్యాలు. ఎస్, అట్ ద సేమ్ టైమ్ అక్కడ నుంచి అతను కూడా కష్టపడుతున్నాడు, అతను కూడా రాత్రి కూడా కష్టపడుతున్నాడు, డబ్బులు పంపిస్తున్నాడు, అది కూడా. సో అది కూడా వాళ్ళకి బాగానే ఉంటుంది, వాళ్ళు దాన్ని కూడా వాళ్ళు స్వీకరిస్తారు, దాన్ని పట్ల కూడా వాళ్ళు వాళ్ళ యొక్క తృప్తిని వ్యక్తపరుస్తారు. కానీ ఈయన వ్యక్తపరిచినట్టుగా అతను వ్యక్తపరచలేడు. అంటే ఈ అమెరికా నుంచి డబ్బులు పంపించిన వ్యక్తి శాస్త్రాలను సూచించిన విధులు లాంటివి అనమాట. ఎస్, తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత, సో అక్కడి నుంచి డబ్బులు పంపిస్తున్నారు. కృష్ణుని తృప్తిపరిచే విధులు ఏంటంటే ఆ పర్సనల్ గా ఆ వ్యక్తికి నచ్చినట్లుగా, ఆ వ్యక్తిని గుర్తించినట్టుగా చేసేటువంటి కార్యాలు. అలాగే శాస్త్ర విధులు సూచించంటే ఆ శాస్త్ర సూచించిన విధులు అంటే అక్కడ ధర్మానికి, న్యాయానికి, అలాగే దేవతల్ని, అలాగే ప్రకృతిని, అలాగే అన్నిటినీ వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళని ఎలా ఎలా ముందుకు తీసుకెళ్లాలో అవన్నీ ఉంటాయన్నమాట శాస్త్ర విధులను సూచించేటువంటి విధులు. కానీ కృష్ణుని తృప్తిపరిచే విధులు చూస్తే మాత్రం ఆయన యొక్క పర్సనల్ గా ఆయన ఇష్టాలు అంటే ఆయన మనం ఎలాగుంటే ఆయన పర్సనల్ గా ఇంట్రెస్ట్ తను చూసుకుంటాడో, తన పర్సనల్ గా మనం ఏం చేస్తే ఆయన ఆనందపడతాడో ఆ కార్యాలు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవడం అన్నమాట. సో వాస్తవానికి మనం గమనిస్తే కృష్ణుని తృప్తిపరిచే విధుల్లో కానీ మనం కానీ ఎలాగో మనం చేసేది, మనం ఎలాగో మనం కార్యాలు చేయాలి, ఎలాగో మనం సేవలు చేయాలి, అది చేసేది కృష్ణుడికి నచ్చినట్టుగా చేసామనుకోండి, మన ప్రగతి చాలా ఫాస్ట్ గా ఉంటుంది. శాస్త్ర విధులను సూచించినప్పుడు కృష్ణుడు అంతా ఆనందపడతాడు, తృప్తిపడతాడు. సో మనం క్రమక్రమంగా భగవద్గీత పోయే ప్రస్తుతానికి కృష్ణుడు అర్జునుడిని శాస్త్రాలుగా పాటించమని ఇనిషియల్ గా స్టార్ట్ చేసినా కూడా క్రమక్రమంగా కృష్ణుని తృప్తిపరిచే అంశాల గురించి మాట్లాడుతున్న తర్వాత ఏ అంశాలు కృష్ణుని తృప్తిపడతాయో అవి ఎవరైతే చేస్తారో వాళ్ళు స్వయంగా వాళ్ళ యొక్క బాగోగులు నేను చూసుకుంటానని చెప్పి కృష్ణుడు మాట్లాడుతున్నమాట తర్వాత చాప్టర్స్. అందువల్ల శాస్త్రాలు సూచించిన విధుల కంటే కూడా ఏ దేవతను ఎంత తృప్తిపరచాలి, లేదా ఏ కార్యం ఎలా చేయాలి, లేకపోతే ఏ పండుగలు, ఉత్సవాలు, ఇవన్నీ ఒక ఎత్తు. దేవి దేవతలకు సంబంధించినటువంటి యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, నోములు, ఉత్సవాలు ఇవన్నీ ఒక ఎత్తు. బట్ కృష్ణుడికి ప్రత్యేకంగా కృష్ణుడికి పర్సనల్ గా నచ్చినటువంటి విషయాల్ని, లేదా ఆయన సూచించినటువంటి కార్యాలని, సూచించినటువంటి పండుగల్ని, లేదా చెప్పినటువంటి నియమాలని, చేయమన్న సాధనని మనం చేసినప్పుడు ఏంటంటే మనం త్వరగా కృష్ణుడికి దగ్గర. ఎందుకంటే శాస్త్రాల యొక్క సారము కృష్ణుని తృప్తిపరచడమే. ఇనిషియల్ గా దేవతను తృప్తిపరిచినట్టుగా అవుతుంది కానీ బట్ క్రమక్రమంగా అది కృష్ణుడికి తృప్తిపరిచేలాగా అవ్వాలి ఎప్పటికైనా సరే. అప్పుడే మన కర్మబంధం నుంచి మనం బయటపడగలుగుతాం. సో అది మళ్ళీ మనం చూస్తాం. కాబట్టి నిష్కామ కర్మ యోగం చేస్తే బ్రహ్మజ్యోతికి వెళ్తాము. నిష్కామ కర్మ ఏంటంటే ఏ ఫలితాన్ని ఆశించకుండా కార్యాలు చేయడం, కర్మలు చేయడం. అదే కృష్ణుడికి నచ్చినట్టుగా మనం కానీ కర్మలు చేస్తే మనం గోలోకం వెళ్తాం. నిష్కామ కర్మయోగం ఏంటంటే ఫలితం నేను ఆశించను, బట్ నేను ఆ ఫలితాన్ని ఎవరికి ఇవ్వను, అట్ ది సేమ్ టైం ఫలితాన్ని ఆశించను. ఆ క్రమంగా చేసే కర్మలు మన క్రమక్రమం ముక్తికి వెళ్తాయి, ముక్తికి వెళ్తాం. బట్ ఆ ముక్తి ఎలాంటిది? బ్రహ్మజ్యోతికి వెళ్ళే ముక్తి అది. కానీ కృష్ణుడికి నచ్చినట్టుగా కానీ మనం కర్మలు చేస్తే, కృష్ణుడికి కానీ ఆ ఫలితాలు ఇచ్చేస్తే, మనం చేసే కర్మల యొక్క ఫలితం కృష్ణుడికి ఇచ్చేస్తే, కృష్ణుడికి కానీ సమర్పించేస్తే మనం గోలోకానికి వెళ్తాం. సో రెండు నిష్కామ భక్తి, రెండు ఫలితాన్ని ఆశించకుండా కార్యక్రమాలు చేస్తాం, కర్మలు చేస్తాం. కానీ ఒకటైతే ఫలితం ఎవరికి ఇవ్వము, ఇంకోటేమో ఫలితం కృష్ణుడికి ఇస్తాం. సో కృష్ణుడికి ఇచ్చినప్పుడు డెస్టినేషన్ మారిపోతుంది. బట్ అది ఎవరికి ఇవ్వకుండా జస్ట్ కర్మలు చేసుకుంటే వెళ్ళే వాళ్ళకి డెస్టినేషన్ ముక్తి అవుతుంది, అంటే బ్రహ్మజ్యోతి అవుతుంది. సో ఆ విధంగా అది నిష్కామ కర్మ నుంచి మనం నెమ్మదిగా భక్తి యోగంలోకి తీసుకెళ్తాడు కృష్ణుడు తర్వాత చాప్టర్స్ లో. నిష్కామాన్ని ఎలా మనం భక్తిగా మలుచుకోవచ్చు, ఏ విధంగా మనం మలుచుకోవచ్చు, అది మనకి తర్వాత కృష్ణుడు నెక్స్ట్ చాప్టర్స్ నేర్పించాడు అన్నమాట.
సో కాబట్టి నేను ఈ సెషన్ నేను క్లోజ్ చేస్తున్నాను. కొంచెం లేట్ అయింది. సో నన్ను క్షమించండి. సో ఇక మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. సో రెండిట్లో కూడా 3.4 కానీ 3.5 కానీ సో ఇంట్లో ఏం చెప్పాడు, కర్మలు చేయకపోవడం వల్ల కర్మ నుంచి మనం తప్పించుకోలేము. నిష్కామ కర్మయోగం చేసి కర్మ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే కేవలం సన్యాసం తీసుకున్నంత మాత్రాన మనం పరిపూర్ణ సాధించినట్టు కాదు. హృదయం శుద్ధి అయ్యి భగవంతుడికి మనం సమర్పించుకున్నప్పుడు మాత్రం మనం సన్యాసంలో పూర్ణత్వం వస్తుంది. అలాగే కేవలం మనం బయటికి వెళ్ళి నేను ఏ కార్యం చేయనంటే కుదరదు. ఆత్మ క్షణకాలం కూడా కామ్గా ఉండలేదు. ఆత్మ అది ఎప్పుడు ఏదో పని చేయాల్సిందే, ఏదో ఒక విధులు నిర్వర్తించాల్సిందే. ఆ విధులు నిర్వర్తించేదో కృష్ణుడి కోసం మనగా నిర్వర్తించినట్లయితే కృష్ణుడికి ఓకే డెఫినెట్ గా మన డెస్టినేషన్ మన హృదయం శుద్ధి అవుతుంది, డెస్టినేషన్ గోలోకం అయిపోతుంది. సో ఇక్కడ నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. మీకు ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు.